జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్, చెప్పండి. ఒక విషయం మాట్లాడుకోవచ్చా? 2 నిమిషాలు. 2 నిమిషాలు కాదు, 1 నిమిషం చెప్పండి. సుప్రీంకోర్టులో జరిగిన విషయం మీకు తెలుసు కదా అనుకుంటా, అంతే, ఏం లేదు. కృష్ణమూర్తి తల లేదు కదా, గవాయి ప్రధాన న్యాయమూర్తికి జరిగిన కథ. ఒక తెలుసు, లాయర్ అన్ని చూస్తూ ఉంటాను, తెలుసు. కాకపోతే అది అంతే, కొంతమంది ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొంతమంది తట్టుకోలేరు. న్యాయమూర్తి కదా సార్, ఆయన మాట్లాడే విషయం ఎట్లా ఉంది? అదే ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు అంతగానే మించిన వాళ్ళు లేరు కదా, ఇంకా లేదు. వాళ్ళు ఎట్లా ఉంటే ఎట్లుంటుంది దేశం అని నేను అంతే. నిజమే, మీరు అన్నది నిజమే. ఓకే, ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో ముందుకు ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి కాబట్టి ధర్మం నేర్చుకుంటాం. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి దగ్గర, స్కూల్ లోపల టీచర్స్ దగ్గర, సమాజంలో స్నేహితుల దగ్గర చక్కగా ఎలా బతకాలి, నేను బతకాలి, అందరినీ కూడా బతకనివ్వాలి. సమాజంలో ధర్మం నేర్చుకుంటాం. తర్వాత మెల్లమెల్లగా గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాం. అర్థము, కామములు అంటే డబ్బు సంపాదించుకోవడము, కావలసిన వస్తువులని సమకూర్చుకోవడం, ఇవి కూడా చేస్తాం. తప్పేమీ లేదు. హిందూ ధర్మంలో ముక్కు మూసుకుని వెళ్ళిపోయి తపస్సు చేసుకో అని చెప్పరు. ముందు నీ బాధ్యతలు, ఆ బాధ్యతలు కూడా సంతోషంగా డబ్బు సంపాదించుకో, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకో. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి. నువ్వు కార్లు కొనుక్కోవడంలో, బంగ్లాలు కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ చివరగా వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఎవరో ప్రొజెక్ట్స్ చేస్తున్నారండి, ఒక్కసారి ఆ ప్రొజెక్షన్. థ్యాంక్ యూ. కాబట్టి వైరాగ్యం అనేటటువంటిది సాధించాలి. ఎందుకు సాధించాలి? ఎందుకంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు నేను ఉంటానన్న గ్యారంటీ లేదు. ఇవాళ నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, బోలెడంతా ఫుడ్ కావాలి. సరే, ఈ రోజు ఫుడ్ తిన్నట్టుగా రేపు నేను తినగలనా? మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు ఎన్ని చీరలు కొనుక్కునేవారో అసలు లెక్కలేదు. చెప్పే కదా, మా ఇంటి ముందు నుంచి చీరలు వాడు వెళ్తే మా ఇంట్లోకి రాకుండా ఊరుకునేది కాదు మా అమ్మ. మా ఇంట్లో ముందు కొన్ని చీరలు అమ్మిన తర్వాతే ఆ ఇల్లు గడప దాటాలి. సో వాడు కూడా మా ఇంటి దగ్గరే ఒక నిమిషం ఎక్కువ ఉండేవాడు. ఏంటి, నేను చీరలు అన్నాడు, చీరలు తీసుకుంటారా లేదా, ఈవిడ వినిపించిందా లేదా అని. సో అమ్మగారు కూడా ఎదురు చూస్తుండేవారు. సో ఇంతగా మరి ఈ రోజు ఒక చిన్న హాస్పిటల్ గౌన్ వేసుకుని అలా పడుకుంటారు. కారణం ఏంటి అంటే ఏంటంటే మనకు తెలియకపోవడము. ఈ సుఖాలన్నీ కూడా, లౌకిక సుఖాలన్నీ కూడా ఇవన్నీ శాశ్వతం కాదు. మనం ఎంతసేపు కూడా ఏమనుకుంటామంటే ఇలా ఉన్నట్టే రేపు కూడా ఉంటాం, కానీ అలా ఉండము. అలా ఉంటే సరే అమ్మ అందరం అనుకున్నట్టుగా చేయొచ్చు, కానీ ఇలా ఉన్నట్టుగా రేపు ఉంటుంది అన్న గ్యారంటీ లేదు కదా. శరీరంలో ఓపిక తగ్గిపోతుంది, మనస్సుకి శక్తి తగ్గిపోతుంది, ఇంద్రియాలన్నీ కూడా పటుత్వాన్ని తప్పిపోతూ ఉంటాయి. సమాజంలో మనం గుర్తించాల్సిన వాళ్ళందరూ కూడా మనల్ని గుర్తించరు. మన మిత్రులు, మన బంధువులు మనల్ని కలవాల్సిన వాళ్ళు కలవరు. కొంతమందికి ఓపిక లేక కలవరు, కొంతమంది మనం ఇంపార్టెంట్ కాకపోతే కూడా కలవరు. మనం ఇంపార్టెంట్ అయినంత వరకు కూడా జనాలు మనతో మాట్లాడుతూ ఉంటారు,
జనాలు మన దగ్గరికి వస్తూ ఉంటారు, మన సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన యొక్క అవసరం తీరిపోతుందో, మనతో అవసరం లేనప్పుడు మెల్లమెల్లగా జనాలందరూ మానేస్తారు. ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం ఇస్తుంది, ఇంత బాగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్క క్షణంలో తల తిప్పుకుని వెళ్ళిపోయారు ఎందుకు? ఏమైంది? వాళ్ళని నేను అంత పనికిరాని వాడిని అయిపోయానా, పనికిరాని దాన్ని అయిపోయానా అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ మాటలు నాకు చాలా మంది చెబుతూ ఉంటారు, సార్ ఇంత కష్టపడ్డాము, అంత కష్టపడ్డాము, వాళ్ళ కోసం అవి చేసాము, వాళ్ళ కోసం ఇవి చేసాము. మరి వైరాగ్యం రావాలి కదా. ఆ వైరాగ్యమే కనుక ముందొస్తే ఇది సహజము అని చెప్పి గుర్తించగలము. ఎప్పుడైతే మనము ప్రైమ్ టైము మన జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటామో అప్పుడు మనకు ప్రపంచం అంతా కూడా చాలా సులభంగా అనిపిస్తుంది. అందరూ నా వెంట తిరుగుతారు అనుకుంటాం, కానీ కాదు తెలుసా. మన పక్క నుంచి ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళినా కూడా మనం పట్టించుకోము అతని పదవి పోతే. కాబట్టి సమాజంలో వచ్చేటటువంటి గుర్తింపు, సమాజంలో వచ్చేటటువంటి డబ్బు, ఇవేవి కూడా మనను మరణం నుంచి తప్పించలేదు మొదటిది, మన రోగాల నుంచి తప్పించలేదు రెండవది, మన మానసిక శారీరక దౌర్బల్యాల నుంచి తగ్గించగలవా? అవి కూడా చేయలేవు. ఆఖరికి మనం ఎంతో గొప్పగా సంపాదించాం కీర్తి అనుకుంటాం, ఆ కీర్తి కూడా అలా క్షణాలలో వెళ్ళిపోతుంది. కారే రాజులు రాజ్యములు కలగరే ఆయన ఏమంటాడు? అలా ఎంత మంది ఉన్నారు, వారేరి? ఇవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయారా వాళ్ళు? లేదు. ఎలాంటి వారైనా సరే వెళ్ళాలి. పోతనామాత్యుడు ఏం చెప్తున్నాడు? ఎవరైనా కూడా తప్పదు. భాగవతంలో ఆయన చెప్తున్నాడు ఇదంతా కూడా తప్పదు. ఎంతో మంది వెళ్ళిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వెంత, నీ బతికెంత. సో కాబట్టి వైరాగ్యం అనేటటువంటిది తప్పకుండా అందరి జీవితంలో రావాలి. ఈ సత్యాన్నే మనము కొన్ని వారాలుగా భజగోవిందంలో తెలుసుకుంటున్నాము. వైరాగ్య సాధన తప్పనిసరి. వైరాగ్య సాధనలో ఏమంటారంటే, బాబు నీకు కావాల్సినవి రెండు 4 పురుషార్థములు ఏవైతే చెబుతున్నావో, ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధించినప్పుడు నువ్వు హిందువువి. నువ్వు హిందువు అంటే ఎవరు అని ఎవరన్నా అడిగితే మీరు జవాబు ఏం చెప్తారు? సార్ నేను టెంపుల్కి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, నేను హిందువుని అంటారా? ఎవరైనా దండం పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను ఏం చేస్తానంటే ఏకాదశికి ఉపవాసం చేస్తానంటారు. ఎవడైనా ఉపవాసం చేయొచ్చు. హిందువు అంటే వాడు కాదు. హిందువు అంటే ఎవడైతే పాపములని దోషములను పోగొట్టుకుంటాడో, పాపములను దోషములను పోగొట్టుకునేవాడు ఎవడు తెలుసా? ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఇవి చక్కగా సాధించిన వాడు, 4 పురుషార్థములను సాధించిన వాడు మాత్రమే హిందువు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ధర్మము ఎంతో కొంత నేర్చుకుంటున్నాం, ఓకే. అర్ధకామాలు వచ్చేసరికి ఏమైపోతుందంటే డబ్బుల దగ్గర, వస్తువుల దగ్గర మనము ఆ మోహంలో పడిపోయి మన వయస్సుని గుర్తించడం లేదు. దీనికి ఎగెనిస్ట్ గా ఎవరన్నా చెప్పగలరా? నేను చెప్పిన దానికి ఎగెనిస్ట్ గా ఎవరన్నా చెప్పగలరా? మన వయస్సును మనం గుర్తించడం లేదు. మన వయస్సును ఎప్పుడు గుర్తించాలి? తెల్ల జుట్టు వచ్చింది అంటే అయిపోయింది, సిగ్నల్ వచ్చింది. డయాబెటీస్, థైరాయిడ్, హార్ట్ డిసీజెస్, హార్ట్ ఏమంటారు దాన్ని, హార్ట్ తో వచ్చేదాన్ని ఏమంటారు? హైపర్ టెన్షన్. ఏమంటారు దాన్ని? హైపర్ టెన్షన్, బీబీ. అవి వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? అయిపోయింది, భగవంతుడు ఇంకో సిగ్నల్ ఇచ్చాడు. కాబట్టి ఆ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనం ఇక రెడీ అవ్వాలి. ఓకే, మొదటి గంట కొట్టేసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా కాలేజెస్ లో ఏం చేస్తారంటే, ఎవరైనా ఏదన్నా కార్యక్రమం అవుతుంటే 1 నిమిషం ముందు విధులు కొడతారు. అంటే ఏంటంటే, బాబు నీ టైం అయిపోయింది, ఇక నువ్వు ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కువసేపు స్టేజ్ మీద ఉండాల్సిన అవసరం లేదు, 1 నిమిషంలో దిగిపోవాలి అని. అలాగా మనని మనము సంసిద్ధత చేసుకోవాలి. అదే భజగోవిందము. ఎందుకు భజగోవిందము? భజ గోవిందం, గోవిందుడిని పూజించాలి. ఓ మహానుభావ, దేవుడా నన్ను గుర్తించు. అయిపోయింది, ఇన్ని రోజుల పాటు అన్నింటిలో పడిపోయి నిన్ను నేను నెగ్లెక్ట్ చేశాను, అడ్డగోలు పనులన్నీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైనా భగవంతుడా నన్ను నీ దగ్గరికి చేర్చుకో. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే జిహ్రుంకరణే. నిన్ను ఈ వ్యాకరణాలు అంటే ఇక్కడ ఆ రోజుల్లో వ్యాకరణం, ఈ రోజుల్లో చూస్తే ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇవన్నీ కూడా నిన్ను కాపాడలేవు. ఒక కోటీశ్వరుడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయండి, వాడు తన వయస్సును ఎన్ని రోజులు పెంచుకోగలడండి? ఎవరైనా జవాబు చెప్పండి. హలో, ఒక్క సెకండ్ కూడా పెంచుకోలేదు సార్. ఒక్క అర నిమిషం కూడా పెంచుకోలేరు. అయితే మంచి వైద్యం చేసుకోవడానికి ట్రై చేయగలడు కానీ అస్సలు పెంచుకోలేడు సార్. కాదు, మంచి మంచి డాక్టర్లని అతను పరిచయం చేసుకోగలడు, మంచి మంచి వాళ్ళని అతను తన దగ్గరికి తెప్పించుకోగలడు.
అయినా కూడా అతను అదే ఓ సార్ 500-600 ఆయన సంవత్సరాలు శ్వాసలు బతకడా? అయిపోతే బతకంటారు. ఆయన శ్వాసలు అయిపోతే డాక్టర్ వెళ్ళిపోవాలి. డాక్టర్ పిల్లలైనా కూడా లేదు వెళ్ళిపోవాల్సిందే సార్ అట్నే సార్. వచ్చినప్పుడు. 1000 డాక్టర్లే కోట్లున్నా కూడా వెళ్ళిపోవాలి సార్. మంచి మంచి డాక్టర్లకే డాక్టర్లు రోగాలు పోగొడతారు కానీ సార్ వాళ్ళు ఆయుష్యం కూడా పెంచలేరు. ఆయుష్ అనేది భగవంతుడి చేతుల్లోనే ఉంది కానీ మన చేతులు లేదు కదా. మానవుల చేతిలో లేదు కదా. వైద్యులు కూడి వచ్చినా మరణం అన్నడి వ్యాధిని మాన్పలేము అని సామెత ఉంది కదా. సో కాబట్టి సార్ ఏమైతుందంటే ఇక్కడ కరోనా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కదా సార్. కరోనా బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ ఎగ్జాంపుల్ జనాలు కదా సార్. మారలేదు ఎంత కదా. డబ్బున్నోళ్ళైనా అంటే జనాలు డాక్టర్లైనా కానీ జనాలు మారలేదు కదా. కరోనా వచ్చినప్పుడు అది కొన్నాళ్ళు కరెక్ట్ సార్. సంతోషపడ్డాను. నేను సంతోషపడ్డాను. కరోనా వచ్చినప్పుడు పర్వాలేదే, జనాల లోపల మార్పు వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ కాదు, కరోనా వచ్చిన తర్వాత మరింత క్రూరంగా తయారైపోయారు జనాలంతా కూడా. మరింత క్రూరంగా తయారయ్యారు. ఎందువల్ల? అది ఇవ్వనందుకే అంటే ఆయుష్ మన చేతలేనందుకే ఇంత మాత్రం ఉంది సార్. ఇంకా అది కూడా మన కంట్రోల్లో ఉందంటే బాబా ఊహించలేము. ఇక దురాశ సార్. అది కంట్రోల్ లేదు కాబట్టి ఈ మాత్రం అన్నా కొంచెం వైరాగ్యం వస్తుంది. కానీ అంటే వైరాగ్యం ఉందా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఆలోచిస్తే నా లోపల ఒక 5% అయినా వైరాగ్యం ఉందని ఎవరైనా చెప్పగలరా అండి? గ్రూప్ లోపల చాలా మంది జాయిన్ అయ్యారు కదా. ఎవరైనా నాలో కొద్దిగా అయినా వైరాగ్యం ఉంది అని చెప్పి ఎంతమంది చెప్పుకోగలరండి? కొద్దిగా అంటే ఉంది నేను సార్. అనేది పూర్తి స్థాయి వైరాగ్యం. నాకైతే ఉంది సార్. నాకైతే వైరాగ్యం ఉంది. సార్, నాకు నాకు డెవలప్ అయింది సార్. ఐ కెన్ ఉండగానే సార్ ప్రౌడ్ టు సే దట్. క్లాస్ అటెండ్ అవుతున్నాము. మీ ప్రవచనాలు విన్నాక వచ్చింది సార్. మీరు చెప్పినట్టుగా బయటికి ఫంక్షన్స్ 4 years నుంచి మేమైతే కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నాం సార్. ఇప్పుడు అనేది ఇంతవరకు తెలుసుకోవాలి కదా సార్. ఉన్నామంటే ఎంతవరకు వచ్చింది వైరాగ్యం? ఇంతవరకు వచ్చేసిందా? ఉన్నాము, ఇంత కొన్ని విషయాల్లో పూర్తున్నామంటే వచ్చిందా? కొంచెం వచ్చినట్టే సార్ వైరాగ్యం. కాబట్టి ఆ వైరాగ్య చింతనాన్ని ఎక్కువ చేసుకోవడం కోసమే మనము 23 శ్లోకాలలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? 23 విషయాలలో బాబు నువ్వు వైరాగ్యం వైపుకు రావాల్సిందే, తప్పదు. ఎందుకోసం అంటే ప్రపంచంలో నీవు ఇలా ఎదుగుతున్నావు, ఇలా దిగిపోవాల్సిందే, నశించవలసిందే ఒక రోజు అని చెప్పి తెలిసి ఎలా మరి ఆ వైరాగ్యం రావాలంటే అందుకోసం ఏం చెప్పాడు? ఈ డబ్బున్నా డబ్బున్నప్పుడు మాత్రమే నిన్ను పట్టించుకుంటారు, కొన్నిసార్లు నిన్ను పట్టించుకోరు. నిన్న అలా శరీరాన్ని నిన్ను అలా పడేసి ఒక మూలకు ఒక రూపం. ఈ రోజుల్లో కనీసం సెల్ ఫోన్ ఉంది. అప్పుడప్పుడు మనం బోరు కొడితే మంచం మీద నుంచి కాల్ చేయొచ్చు. పూర్వకాలంలో అది కూడా ఉండేది. అలా ఒక రూమ్ లో ఉన్నారు అంటే అది ముసలాళ్ళ రూమ్ అన్నమాట. ఇంకా రూమ్ లోకి ఎవడు వెళ్ళాడు. అంత క్రూరంగా అయిపోయేది. ఇక కోడలకు పండుగ, నన్ను ఎంత కష్టపెట్టిందో తెలుసా మా అత్తగారు, దానికి ఇదే శిక్ష అని చెప్పి అలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రూరంగా అత్తగారిని హింసించిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే కోడల్ని హింసించింది అన్న బాధతోటి కోడలు అవన్నీ గుర్తుపెట్టుకొని అత్తగారికి ఓపిక లేని సమయంలో, ఏ సమయంలోనైతే అత్తగారికి నిజంగా తన సహాయం కావాలో ఆ సమయంలో అత్యంత క్రూరంగా మాటలతో చేతులతో హింసించిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఆడంబగా నేను ఎవరని అనడం లేదు ప్రత్యేకంగా, ఎవరైనా కూడా అవతల వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని ఇంకా బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? చాలా ఈ మంది రోజు ఉన్నారు. కోడలు రేపు అత్త అని చెప్తుంటా సార్. మా ఇంట్లో చెప్తారు. 99% ఉన్నారు ఈ రోజు సార్. రేపు కోడలు, ఈ రోజు కూడా కోడలు ఉన్నారు. రేపు అత్త. 99% ఉన్నారు. కాబట్టి మరి ఎలాగా అంటే అందుకోసం ఏం చెప్తున్నాడంటే నీకు వైరాగ్యం తప్పకుండా రావాలి మానవుడా, నీకు వైరాగ్యం రావాలి. ఓ మూఢుడా, ఓ అమాయకుడా, నీ లోపల వైరాగ్యం అనేటటువంటిది రావాలి. ఎప్పుడు వస్తుంది వైరాగ్యము? అందరినీ నువ్వు సమంగా చూసినట్లయితే వైరాగ్యం వస్తుంది. నా వాళ్ళు, వీరో వాళ్ళు, వాళ్ళ వాళ్ళు అనుకున్నంత వరకు కుదరదు. అందరిలో ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అని చెప్పి తెలుసుకోవయ్యా. అందరిలో ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అని చెప్పేసి తెలుసుకో. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. భవ సమచిత్తః సర్వత్ర త్వం, భవ సమచిత్తః సర్వత్ర త్వం. వాంఛస్య చిరాద్యది విష్ణు త్వం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి కరణే. భజ గోవింద.
బాబు గుర్తుంచుకో, వైరాగ్యం తప్పనిసరి. కానీ వైరాగ్యం వచ్చేయాలి అంటే మొదటి నుంచి సాధన చేయాలి. ముసలితనం వచ్చాక కృంగిపోతూ కృషించిపోతూ మానసికంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా నీలో బాధ ఉంది అంటే అర్థం ఏంటి? నీలో పరిణతి రాలేదు. 50 ఏళ్ళకు కూడా వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో వాడెట్లా ఉన్నాడో వీడెట్లా ఉన్నాడో అని ఆలోచిస్తున్నావు అంటే ఏంటి? నీ లోపల పరిణతి రాలేదు. మరి ఎవరు ఏం చెయ్యాలి? మరి ఎప్పుడు నాకు పరిణతి వస్తుంది అంటే బాబు అందరిలో దేవుడు ఒక్కడే. బంగారం అనేక ఆభరణాల రూపాలలో కనిపిస్తుంది, కానీ అదంతా కూడా మనము ఆభరణాల రూపంలో చూస్తాము. షాప్ వాళ్ళకి అమ్మితే వాడు దాన్ని ఆభరణంగా చూస్తాడా లేక బంగారం లాగా చూస్తాడండి? ఎవరైనా జవాబు చెప్పండి. నువ్వు షాప్కి వెళ్ళి దాన్ని బంగారం ఆభరణాలు అమ్మబోతున్నావు, బంగారం లాగా చూస్తాడు సార్. బంగారం లాగానే చూస్తారు. కాబట్టి అందులో మూలము బంగారమే, మూలము బంగారమే. కాబట్టి అది మనము గుర్తుంచుకోవాలి. అదే విధంగా మట్టితో అనేక పాత్రలు చేస్తారు, కానీ ఆ పాత్రలన్నీ చూస్తున్నాం కానీ అందులో ఉన్నటువంటిది మట్టి మూలము. అదే విధంగా మన అందరి లోపల కూడా మూలంగా ఉన్నటువంటిది పరమాత్మ. త్వయి నీ లోపల, మయి నా లోపల, అన్యత్ర అందరి లోపల, వేరే వాళ్ళందరి లోపల కూడా ఏకహ ఒక్కడే, విష్ణువు భగవంతుడు. అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, అందరి లోపల ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడేనయ్యా. వ్యర్థం అంటే వృధాగా, కుప్యసి అంటే కోపం తెచ్చుకోవడం. ఎందుకయ్యా కోపం తెచ్చుకుంటావు నువ్వు? మయి నా మీద, సహిష్ణువు అసహిష్ణువు అంటే సహనం లేకుండా నా మీద నీ లోపల కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు? నా మీద నీకు అసహనంతో నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. వ్యర్థం కదా, అది అనవసరము. నీలో నాలో అందరిలో కూడా ఉన్నటువంటి ఒకే భగవంతుడు. అటువంటిప్పుడు ఎందుకు నా మీద నీ అసహనంతో నా మీద వ్యర్థంగా కోపం తెచ్చుకుంటున్నావయ్యా? సమచిత్తం, అందరినీ సమానంగా చూడగలిగేటటువంటి సమచిత్తము కావాలి. అందరినీ సమంగా చూడాలి, ఆ విష్ణుత్వంని సమంగా చూడాలి. సర్వత్రా అన్ని చోట్ల కూడా నువ్వు అది చూడగలగాలి, అన్ని చోట్ల సమదృష్టి ఉండాలి. సర్వత్రా అంతటా వాంఛసి అది ఏదైతే కోరుకున్నదో విష్ణుత్వం, ఆ విష్ణు యొక్క తత్వం ఏదైతే ఉందో అచిరాత్ ఎప్పట్లో త్వరలో అది నువ్వు బాబు నువ్వేం చేస్తున్నావు? పరమాత్మను నువ్వు తొందరగా పొందాలనుకుంటున్నావా? పొందుతావు. ఎప్పుడు పొందుతావంటే అంతటా అన్నింటినీ సమచిత్తం అలవాటు చేసుకో, సమచిత్తంగా ఉండడం నేర్చుకో. అప్పుడు నువ్వు దేవుణ్ణి తొందరగా పొందుతావు. నీ కోపంతో దేవుణ్ణి నువ్వు తొందరగా పొందలేవు, నీ మూడ్ ఆఫ్ తోని దేవుణ్ణి తొందరగా పొందలేవు, నీ అజ్ఞానంతో దేవుణ్ణి నువ్వు తొందరగా పొందలేవు, నీ మూర్ఖత్వంతో దేవుణ్ణి పొందలేవు. అందరిలో దేవుడు ఉన్నాడు అని గుర్తించవయ్యా బాబు. అందరిలో దేవుడు ఉన్నాడయ్యా బాబు. నీలో ఉన్నది, నాలో ఉన్నది, అన్నిటిలో ఉన్నటువంటిది భగవంతుడే. ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తుంది? ఈశావాస్యమిదం సర్వం. భగవంతుడే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. అటువంటప్పుడు అనేక రూపాలలో, అనేక రంగులలో, అనేక రకమైనటువంటి జీవులలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకుంటావు? ఇదే మనకు భగవద్గీతలో కూడా చెప్పాడు దేవుడు. ఏమని? నువ్వు అవతల వాళ్ళలో కూడా నేనే ఉన్నానని తెలియక అవతల వాళ్ళ మీద ద్వేషం ఎందుకయ్యా పెంచుకుంటున్నావు అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. అదే ఈశావాస్యోపనిషత్తులో ఉంది. అదే మనకి ఇక్కడ శంకరాచార్య చెప్తున్నాడు. ఎందుకయ్యా అందరి మీద కోపం తెచ్చుకుంటావు? ప్రపంచం అనే దానికి ప్రత్యేకమైనటువంటి మనుగడ ఉన్నటువంటిది కాదు. ఈ ప్రపంచం అనేది ప్రత్యేకంగా లేదు, దీనికి ఒక ప్రత్యేక రూపం లేదు. ఇదంతా భగవంతుడి స్వరూపమే. నీకు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి భగవంతుడి స్వరూపమే. చూసారా, ఇంతకు ముందు మనకు శంకరాచార్య తిట్టిపోసేవాడు. నీ భార్య నిన్ను సరిగ్గా చూడదు, నీ డబ్బు నీ వెనకాల రాదు, నీ చుట్టాలు నిన్ను వదిలేస్తారు, నీ స్నేహితులు నిన్ను వదిలేస్తారు. తిట్టినటువంటి ఆయన ఈ రోజు ఏం చెప్తున్నారంటే మనని మోక్ష మార్గం వైపుకి వెళ్ళమని చెప్పి ఆయన శిష్యులందరూ కలిసి తీసుకెళ్తున్నారు. ముందేం చెప్పారు? ఇవి అన్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళు అని. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వేలా మారాలి? ఈ ప్రపంచమంతా కూడా కార్యరూపంలో ఉంది, కానీ దీని అంతటికి కారణం ఒకడు ఉంటాడా లేదా? ఈ పాయింట్ అర్థమైందా అండి నేను చెప్పింది? కార్యరూపం కారణరూపం అంటే అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. జై శ్రీకృష్ణ. హలో, నిద్ర లేచి ఒకసారి అడగండి అందరూ. కార్యరూపం కారణరూపం అంటే తెలిసిందా? చెప్పండి సార్. ఆయనే చేయించేది కూడా ఆయనే, సర్వత్రా వ్యాపించిన కాదు. కార్యం అంటే ఏంటి, కారణం అంటే ఏంటి? కార్యము కారణము. ఆకలేసింది, వంట వండుకున్నాను. నేను చెప్తాను ఒకటి, అందులో కార్యం ఏదో చెప్పండి, కారణం ఏదో చెప్పండి. నాకు ఆకలేసింది, వంట వండుకున్నాను. ఆకలేయటం అనేది కార్యము, వంట వండుకోవడం అనేది కార్యము, వంట వండుకోవటమే కార్యం సార్. వంట వండుకోవటం కార్యము, కారణము ఆకలి వేయటం కారణం. వండటం కార్యం సార్.
అది అర్థమైంది. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరైనా కొత్త వాళ్ళు చెప్పండి. కార్యం ఏంటి, కారణం ఉన్నప్పుడే కార్యం చేస్తాం కదా సార్. సత్యప్రభ గారు, పుష్పవతి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. కారణం అంటే ఆకలైందనే కారణం ఉన్నప్పుడే మనం వంట వండుకొని తింటాం. అంటే కారణం ఉన్నప్పుడే ఆ పని చేస్తాం, కార్యం అనేది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఒక 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 బంగారము, దాని బంగారము తర్వాత ఒక ఆభరణం ఉంది. ఇది ఇప్పుడు మీరు చెప్పకండి, సత్యప్రభ గారు మీరు చెప్పండి. బంగారం ఏంటి, ఆభరణం ఏంటి, కార్యం ఏది, కారణం ఏది? ఆభరణము కార్యం అవుతుంది సార్. ఇది బంగారం బంగారం మామూలు కారణం సార్, కారణం కారణం. ఒక్కసారి అందుకే నేను మీతో చెప్పించడానికి కారణం ఇప్పుడు అర్థమైందా? కారణము కార్యము. కారణం ఏంటంటే మీకు అర్థమైందో కాలేదో అని నాకు తెలుసుకోవాలన్నది. కార్యం ఏంటంటే మీరు అందరూ దానికి జవాబు చెప్తున్నారు. కారణము కార్యము. ఎందుకు, దేని వల్ల, ఎందుకు అనేటటువంటి దాన్ని కారణము అంటారు. ఏమి జరిగిందో అది కార్యము అంటారు. ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడిపోయింది ఆల్రెడీ. సో ఇదంతా కార్యము. ఈ కార్యానికి మూలమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన కారణ రూపంలో ఉన్నాడు, ఆయన భగవంతుడు. అందుకే అంటాను, భగవంతుడి పైన నమ్మకం పెట్టాలంటే ఏదో వెళ్ళిపోకలే, అడ్డగోలు పనులు చేయక్కర్లే. కళ్ళు తెరిచి ఆకాశం వంక చూడు, భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడు, జస్ట్ కళ్ళు తెరిచి ఆకాశం వంక చూడు. చిన్న ఉదాహరణ, మీకు తెలిసిన ఉదాహరణ చాలాసార్లు చెప్తాను. మన భూమి ఉంది కదా, మన భూమి లాంటి భూములు 13 లక్షల భూములని సూర్యుడిలో పెట్టవచ్చు. ఎంతమందిని పెట్టవచ్చు అండి? హలో, 13 లక్షల భూములని 13 లక్షల భూములని మనము 13 లక్షల భూములను ఒక సూర్యుడిలో ఇరికించవచ్చు. ఈ సూర్యుడిని ఏమంటారంటే ప్రపంచంలో చిన్న నక్షత్రం అంటారు. ఏమంటారు చెప్పండి? చిన్న నక్షత్రం. చిన్న నక్షత్రం. ఇటువంటి నక్షత్రాలు ఎన్నున్నాయో తెలుసా? 6,000 కోట్ల నక్షత్రాలు మనకు తెలిసి కనిపించేవి. కనిపించనివి ఎన్నున్నాయో తెలియదు. కేవలం మన గెలాక్సీలో మనకు కనిపించే బ్రహ్మాండంలో 6,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి ఎవరైనా? 6,000 కోట్ల నక్షత్రం. ఈ అన్నిట్లోకి చిన్న నక్షత్రం ఏదండి? సూర్యుడు. సూర్యుడు లోపల భూమి ఎంతమంది భూములను పట్టియచ్చండి? 13 లక్షల భూములను. 13 లక్షల మందిని పట్టియచ్చు. మనం ఎంత, మన బతికెంత? కళ్ళు మూసుకుని పైన తెరిస్తే కోటాను కోట్ల నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రాలన్నీ కూడా మన భూమి కంటే వేల లక్షల కోట్ల పెద్దవి. ఎంత సృష్టి ఉంది! దేవుడు ఉన్నాడా లేదా అని ఎవడన్నా ప్రశ్న అడిగితే వాడు మూర్ఖుడు. దేవుడు లేడు అని అనుకోవడం అసంభవం. కారణము లేనిదే కార్యము జరగదు. ఎవరైనా ప్లీజ్ ఈ సెంటెన్స్ ని ఒక 5 చెప్పండి. కారణము లేనిదే కార్యం జరగదు. కారణం లేనిదే కార్యం జరగదు. కారణం లేనిదే కార్యం జరగదు. కారణం లేనిదే కార్యం జరగదు. కాబట్టి కారణం ఏంటంటే భగవంతుడు, కార్యము ఆయన యొక్క సృష్టి. కాబట్టి బాబు, భగవంతుడి సృష్టిని ఇగ్నోర్ చేయకయ్యా. భగవంతుడి సృష్టిని ఇగ్నోర్ చేయకు. భగవంతుడు అంటే నీకు కనిపించే 4 చేతులతోని 10 కాళ్ళతోటి ఉండేవాడు భగవంతుడు కాదు. ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడే భగవంతుడు. నీలో, నాలో, దేవాలయాల్లో, అన్ని చోట్ల, నీళ్లలో, చెట్లలో, మట్టిలో, పుట్టలలో, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఆయనని ఎందుకయ్యా, వై ఆర్ యూ లిమిటింగ్ హిమ్ ఓన్లీ టు ఏ పర్టికులర్ స్పేస్ అండ్ టైం? హీఈస్ లిమిట్లెస్. కాబట్టి ప్రపంచం అంతా కూడా భగవంతుడే ఉన్నాడు అని మనకు వేదాలు చెబుతున్నప్పుడు ఇంకా నువ్వెవడివి ఇవన్నీ అడగడానికి? కాబట్టి ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ చైతన్యం ఏదైతే భగవంతుడు ఉందో ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించి, మనందరి లోపల వ్యాపించి ఈ సృష్టి మొత్తము ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నా, మనందరిలో ఉన్న చైతన్యం. నేను ఎవ్రీడే చెప్పే మాట మళ్ళీ ఒకసారి చెప్తాను. సార్ ఎందుకు సార్ ఎవ్రీడే చెప్తారు అంటే, చెప్తా, ఎవ్రీడే చెప్తా, మీకు అర్థమయ్యేదాకా చెప్తా. నేను చెయ్యలేపడానికి కారణం ఎవరు అంటే నాలో ఉన్న చైతన్యం. మాట్లాడడానికి శక్తి ఎవరిది అంటే భగవంతుడిది. వినడానికి శక్తి ఎవరిది? ఇవన్నీ నేను తెచ్చుకున్నావా? నేను తెచ్చుకోలేదు ఇవన్నీ. ఒక డాక్టర్ని ప్రాణం పోయమనండి చూద్దాం. ఒక డాక్టర్ని ప్రాణం పోయమనండి చూద్దాం. ఎవరు చేయలేరు. అది భగవంతుడిది. చైతన్యం అనేది భగవంతుడిది. ఇన్ని కోట్లు సంపాదించినా, మీరు ఇందాకేమన్నారు అందరూ కలిసి, లేదు సార్ ఒక్క రోజు కూడా మనని
బతికించలేరు డాక్టర్లు అన్నారు. డాక్టర్లే చచ్చిపోతారు, ఫర్గెట్ అబౌట్ ఎవరో డాక్టర్లు సైంటిస్టులే చచ్చిపోతారు. సో తప్పని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అమోఘం, వాళ్ళు మహానుభావులే, డాక్టర్లు సైంటిస్టులు అమోఘం. కానీ నేనేమంటానంటే దేవుడి శక్తిని ముందు గుర్తించినట్లయితే మన లోపల మనం ఏదో పెద్ద తీస్మార్కాండం అనుకుంటాం కదా, అది తప్పు. మనము చాలా అల్పులము. భగవంతుడి శక్తిని గుర్తించినప్పుడు అధికులం అవుతాము. అంతేగాని నాకు సమాజంలో పొజిషన్ ఉంది, నాకు సమాజం లోపల డబ్బు ఉంది, నాకు సమాజంలో 10 కార్లు ఉన్నాయి అంటే నువ్వు గొప్పవాడివి అయిపోవు. నువ్వు ఎప్పుడు గొప్పవాడివి అవుతావు తెలుసా? నాలో భగవంతుడు ఉన్నాడు అంటే గొప్పవాడివి అవుతావు. ఒక్కసారి పాయింట్ ఎవరైనా సమ్మరైజ్ చేసి చెప్తారా? ఇప్పుడు నేను అన్న పాయింట్ ని. నాలో భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం, కానీ ధనం ఉన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కావు. ధనము, పేరు, గుర్తింపు, హోదా ఇవన్నీ ఉన్నందువల్ల గొప్పవాళ్ళము కాదు. అటువంటిది గుర్తుంచుకోవాలి. కాబట్టి మన లోపల చైతన్యం ఉందయ్యా బాబు, మన లోపల చైతన్యం ఉంది. ఆ భగవంతుడి చైతన్యం ఉండడం వల్ల ఈ ప్రపంచం అంతా ఎప్పటి నుంచో ఉంది. ఆయన మన శంకరాచార్య శిష్యులందరూ ఏం చెప్తున్నారంటే వాళ్ళ గురువు గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే అందరి లోపల దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే నువ్వు మాట్లాడలేవు, కూర్చోలేవు, నించోలేవు, కదలలేవు. దేవుడు వెళ్ళిపోయిన మరుక్షణము మన శరీరం పడిపోతుంది. కాబట్టి అన్ని చోట్ల కూడా విష్ణుమూర్తి అంటే సర్వత్రా వ్యాపించిన వాడు అని. విష్ణుమూర్తి అంటే మళ్ళా మీరందరూ పాల సముద్రం మీద ఇలా పడుకుంటాడు, లక్ష్మీదేవి కాళ్ళు అది కాదు. విష్ణుమూర్తి అంటే సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు ఉన్నాడయ్యా. సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు ఉన్నాడు. ఆయన స్వయం ప్రకాశకుడు. ఆయన సర్వ చైతన్యము ఆయనలోనే ఉంది. సర్వ చైతన్య రూపాంత ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధి నా ప్రచోదయాత్. నా బుద్ధిని ప్రచోదనం చేయవయ్యా. ప్రతి ఒక్కరూ చదవాల్సిన మంత్రం అని ఎన్నిసార్లు చెప్పాను నేను. ఇది సర్వ చైతన్య రూపాంతం. అందరినీ చదవమని చెప్పాను. మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెడతాం, మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరూ చదువుకోండి. నా బుద్ధిని వికసింప చెయ్యి. నేను గృహస్థుడనా, నేను సంసారినా, నేను పండితుడనా, నేను పామరుడనా, ఇవేవి కూడా దర్శించకుండా అందరినీ సమానంగా చూడాలి. భగవద్గీతలో ఇదే మాటను ఒక శ్లోకంలో చెప్తాడు. ఎవరైనా చెప్పండి ఆ శ్లోకం ఏంటో? అందరినీ సమానంగా చూడాలి అని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. కాదండి, అదే బ్రాహ్మణ శుని స్వైపాక, అదే కదా సార్? బ్రాహ్మణ స్వపాకేచ. అదేంటంటే అక్కడ మీరు గుర్తు ఆ శ్లోకం లోపల ఏమని చెప్తున్నారు? వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. అంటే చండాలుణ్ణి బ్రాహ్మణుణ్ణి అందరినీ ఒకేలాగా చూడాలని చెప్పారు సార్. దాని మీనింగ్ ఏంటో అప్పుడే తెలుసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తెలుసుకున్నాము. ఏమని చెప్తున్నాము? బ్రాహ్మణుడు ఆవు అన్నారు. బ్రాహ్మణుడు ఆవు అంటే మీనింగ్ ఏంటంటే సాత్విక గుణము అని అర్థం. బ్రాహ్మణుడు ఆవు అంటే సాత్విక గుణము అని అర్థం. తర్వాత ఏనుగు హస్తి అంటే ఏంటంటే ఏనుగు అంటే ఏంటంటే రాజస గుణము. కుక్కని తినే మనిషి, వీళ్ళందరూ కూడా తామస గుణానికి. అవతలవాడు సాత్వికుడైనా, అవతలవాడు రాజస లక్షణాలున్నా, అవతలవాడు తామస లక్షణాలున్నా అందరిలో కూడా భేదాన్ని చూడకు, అందరిలో సమదృష్టిని. సమచిత్తుడవై ఎంత క్లియర్ గా ఉంది ఇక్కడ, ఎంత క్లియర్ గా ఉంది. భవ సమచిత్త సర్వత్ర. త్వం అంటే నువ్వు, సర్వత్రా అన్ని చోట్ల. సమచిత్త భవ, సమచిత్తముతోటి ఉండవయ్యా, సమచిత్తంతో ఉండు. నువ్వు ఎప్పుడైతే విష్ణుత్వాన్ని, నువ్వు దేవుణ్ణి చూసే మనిషివైతే అందరినీ సమానంగా చూడు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఏ భేదాలు లేకుండా చూడండి అందరినీ. ఆ స్థాయి లేదు సార్ మాకు. సరే అయితే కనీసం మీ మార్గానికి అడ్డంగా ఉన్న వాళ్ళకి కాస్త దూరంగా ఉండి మెల్లమెల్లగా సాధన చేయండి. కొన్ని రోజులకు వాళ్ళ మీద కూడా కోపం పోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంత మాత్రం చేస్తే చాలు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకే సత్యాన్ని అందరూ కూడా రకరకాల రూపాలలో చెబుతారు అంతే. ఒకసారి మణిద్వీప రూపంలో చెప్తాం, ఒకసారి విష్ణు సహస్రనామ రూపంలో చెప్తాం, ఒకసారి లలితా సహస్రనామ రూపంలో చెప్తాము, రకరకాల రూపాలలో చెప్తాము. కానీ సత్యం ఒక్కటే. ఆ సత్యం ఏంటి? భగవంతుడు. ఆఫ్టర్ ఆల్ మనం ఉన్నటువంటిది చిన్న భూమి. ఈ భూమి లోపల 15-20% ప్రాపర్ భూమి. ఇందులోపల కూడా నిజంగా భూమి అంటే కేవలము మన భారతదేశమే. దేవుడు పక్షపాతం చూపించాడా అని ఎవరన్నా అడిగారు అనుకోండి నన్ను, నేనేమంటాను తెలుసా? చూపించాడంట. ఎందుకు అంటే భారతదేశం ఒక్కటే గొప్పగా పుట్టించడం దేవుడు చేసింది. అదేంటండి మిగతా దేశాల్లో మన దగ్గర ఉన్నట్టు జనాలు ఎక్కడున్నారు? మన దగ్గర మనది ఆర్టిఫిషియల్ గా డెవలప్ అయింది ఆ ల్యాండ్, మనది నేచురల్ గా డెవలప్ అయినటువంటి ల్యాండ్. దేవుడు తన కోసం సృష్టించుకున్నటువంటి జంబూద్వీపం ఇది. అత్యద్భుతమే. ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా పాపాత్ముల్లాగా ఉంటే ఏమని చెప్పాలి?
ఎంత అద్భుతమైనటువంటిదండి భగవంతుడి సృష్టి. ఈవెన్ శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దేవుడికి పక్షపాతం ఉంది, అందుకోసమే ఆయన ఆ భారతదేశాన్ని గొప్పగా పుట్టించాడు. భారతదేశంలో ఉన్నట్టుగా వేరే చోటు ఉండదు. అన్ని రకాలుగాను మీకు భూములు ఉన్నాయి, ఇక్కడ కావలసినటువంటి సారవంతమైన భూములు, మినరల్స్, వైటమిన్స్, తర్వాత సముద్రాలు, నీళ్లు, నదులు, సారవంతమైనటువంటి భూములు, ఆధ్యాత్మిక చింతన, అద్భుతమైనటువంటి విద్యాలయాలు, గ్రంథాలయాలు. రైస్ ఇక్కడే దొరుకుతుంది, గోధుమ ఇక్కడే దొరుకుతుంది. అందరూ మిగతా వాళ్ళు కష్టపడి డెవలప్ చేసుకున్నారు వాళ్ళ దేశాలని. ఇవన్నీ ప్రియవ్రతుడే కదా చేశాడు, 7 సముద్రాలు, జంబుద్వీపం. అవును. సో కాబట్టి ఈ అద్భుతమైన ప్రాంతంలో పుట్టిన మనకేం పాపము? మనం దీన్ని గొప్పగా వాడుకోకపోతే లాభం ఏమిటి? కాబట్టి వాడుకోవయ్యా, వాడుకో. అదృష్టవంతుడు అయినప్పుడు వాడుకో. అందరిలో భగవంతుడు చూడగలిగేటటువంటి శక్తాన్ని చూడు. కొంతమంది పొట్టిగా, కొంతమంది. నిన్న మనం ఏం తెలుసుకున్నాము? ఇదే విషయాన్ని మళ్ళీ మనం తెలుసుకున్నాము. ఊర్ధ్వ, నీచ, అధము ఇవన్నీ కాదు. నేను పొట్టిగా ఉన్నానా, నేను పొడుగ్గా ఉన్నానా కాదు. పొడుగు ఇవేముండవు. చాలా మంది పాదాలకు దండం పెట్టడాన్ని తప్పర్థం చేసుకుంటారు. పాదాలకు ఎందుకు దండం పెడతారండి? ఎవరన్నా చెప్పగలరా? హలో, పాదాలకు దండం ఎందుకు పెడతారండి? నమస్కరిస్తున్నానని అహంకారం పోగొట్టుకోవడానికి. అహంకారం పోగొట్టడానికి కాళ్ళే మొక్కాలా? తల మొక్కితే ఏమైతుంది? అంటే మనం వంగుతాం కదా సరిగా, అంతకంటే వంగలేము అని. తల మొక్కము, కాళ్ళని ఎందుకు మొక్కుతాము అంటే, ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల్ని తీసుకుందాం. కనిపిస్తున్నాయా ఇవి రెండు క్లియర్ గా? కనపడుతున్నాయి సార్. ఇన్ లోపల ఎవరు పొడుగ్గా ఉన్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు? అవునా, అగరబత్తి పొడుగ్గా ఉంది, బాటిల్ పొట్టిగా ఉంది. సరే, ఇది డేట్స్ ఉన్నాయి. ఈ డేట్స్ ఏది పొట్టిగా ఉంది, ఏది పొడుగ్గా ఉంది? డేట్స్ పొట్టిగా ఉంది, బాటిల్ పొడుగ్గా ఉంది. కానీ ఒకసారి చూసినట్లయితే అందరూ ఉన్నటువంటిది నేల మీదే కదా. కింద అందరూ సమానంగా ఉన్నారా లేదా? సమానంగా కింద సమానంగానే ఉంటుంది. పొడుగువాడు గాని, పొట్టివాడు గాని, ఎవరైనా గాని పైన కాదు, కింద పాదాల దగ్గర అందరూ సమానంగానే ఉంటారు. పాదాలకు వంగడంలో అర్థం ఏంటంటే, పాదాలకు దండం పెట్టడాలంటే, మనకు ఆడాళ్ళకి దండాలు పెట్టించుకోవడం బాగా అలవాటు. దొరికిన వాడితో దొరికినట్టుగా కాళ్ళకి దండాలు పెట్టించుకుంటారు, చచ్చిపోతారు, పాపాలు వస్తాయి చేయకండలాగా. సో కాళ్ళ దండం మీనింగ్ ఏంటంటే, నేను ద్వంద్వము చూడను, నేను భేదము చూడను. కాళ్ళు మాత్రమే అందరూ దగ్గర ఎంత 100 మంది నిలబడ్డా సరే అందరి కాళ్ళు ఒక దగ్గరే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, ద్వంద్వము చూడనటువంటిది, వేరు భేదాలను చూడనటువంటిది. అందువల్ల కాళ్ళకు దండం పెడతాం మనము, నా లోపల భేదభావం పోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరి లోపల దేవుడు ఉన్నాడు, అందరూ సమానమే. అటువంటిప్పుడు వేరు చూడకయ్యా, చూడవద్దు. ఒకటి షాప్ పెట్టుకున్నాడు, అందులోపల ఫుల్ కుండలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, రకరకాల మట్టి వస్తువులు ఉన్నాయి. అనుకోకుండా మన వేణుగోపాల్ గారు ఏం చేశారు, ఆయన కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ షాప్ ను కొట్టేశారు. కొట్టేగానే ఎందుకయ్యా కొట్టారంటే, సార్ నాకు 70 years సార్, ఏం చేయాలా, నడిపేలే సరిగ్గా అంటారు ఆయన అని అది కొట్టేశారు. కొడితే వాడేమైందా, షాప్ లోపల ఉన్నవాడు ఏడవలేదు, ఏం చేయలేదు. మళ్ళీ ఏం చేశాడు, ఆ మట్టితోని పాడైన వస్తువులన్నింటి మళ్ళీ 1 గంట లోపల బిల్డ్ చేసుకోగలిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మూలాన్ని గుర్తించిన వాడు వస్తువుల గురించి బాధపడడు. మూలం అన్నిటి లోపల మట్టే, నామరూపాలు సత్యాలు కాదు. ఆ నామరూపాల వెనక ఉన్నటువంటిది సత్యం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శ్రీనివాస్ శరీరం సత్యం కాదు, శ్రీనివాస్ పేరు సత్యం కాదు. మరి సత్యం ఏంటి? శ్రీనివాసు లోపల ఉన్నటువంటి భగవంతుడు సత్యము. టీవీ మణి గారు ఉన్నారు, టీవీ మణి గారి పేరు, టీవీ మణి గారి రూపము సత్యం కాదు. టీవీ మణి గారిలో ఉన్నటువంటి చైతన్యము సత్యము. సౌజన్య గారి రూపము, సౌజన్య గారి పేరు సత్యం కాదు. ఆవిడలో ఉన్నటువంటి భగవంతుడు సత్యము. సో భగవంతుడు ఒక్కడే. సరే, 3 పేర్లే చెప్పారు, మిగతా వాళ్ళందరిలో లేరు సార్. ఈ గొడవలు, ఈ ప్రాబ్లం శ్రీనివాస్ స్టూడెంట్స్ చాలా కష్టం వీళ్ళకి అర్థం చెప్పడం. అందరిలో ఉన్నది ఒకటే అని చెప్పడం మనం ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఏదైతే ఉందో అది ఒక చిన్న విత్తనం. ఇప్పుడు మనం అందరం ఒక విత్తనం అనుకోండి, ఆ విత్తనంలోంచి ఎదుగుతాం. మనం అందరం ఒక విత్తన రూపంలోకి మారిపోతాం మరణించిన తర్వాత. ఆ విత్తనంలోంచి మళ్ళీ ఎదుగుతాం. ఒక చిన్న గింజ నుంచి ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చేస్తుంది, ఒక చిన్న మామిడి టెంకలోంచి ఒక పెద్ద వృక్షం వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే, వస్తుంది చనిపోతుంది, వస్తుంది చనిపోతుంది. జాయతే గచ్చితే ఇది జగత్. వస్తూ పోతూ ఉంటుంది ప్రపంచం. శాశ్వతం కాదు ప్రపంచం,
వస్తూ పోయి ఉండేవాడు శాశ్వతం కాదు. వాడు ఏమంటాడు ఆ సినిమా లోపల, వాడు ఒక సినిమా లోపల అంటాడు, అల్లుడేమిటి వస్తాడు పోతాడు కానీ కొడుకేంటి చెట్టులా పాతుకుపోతాడు అంటాడు. ఏ సినిమానండి? హలో, కనీసం ఇదన్నా చెప్పండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవరు చెప్పారు జవాబు? సౌజన్య గారు, సుమిత్ర గారా? సౌజన్య గారు. ఆవిడ అనురాధ గారు ఏమయ్యారు? అనురాధ గారు ఈ మధ్య ఎక్కువ కామ్గా అయిపోయారు. ఆవిడ సినిమాల విషయంలో కొద్దిగా వెనకబడుతున్నారు. నాకు సరైన పోటీ ఎవరు లేరు. సో అలా సో కాబట్టి 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 ఏమవుతుందంటే భగవంతుడు ఒక్కడే పాతుకుపోయి ఉన్నాడు. మనమందరము వస్తున్నాం పోతున్నాం, శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మన లోపల ఉన్నటువంటి చైతన్యమే. కాబట్టి భేద బుద్ధిని వదలాలి. ఈ పాయింట్ అర్థమైందండి? నేను అర్థం చేస్తున్నానా, కష్టపడుతున్నానా? మన లోపల భేద భావం పోవాలి, భేదం ఉండకూడదు. అందరిలో ఉన్నటువంటిది దేవుడు, పక్షువు, జంతువులు, చెట్లు, చేమలు అన్నిట్లలో ఉన్నటువంటిది కాబట్టి మనం ఏంటంటే భగవంతుడు మార్గంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే అందరము కలిసి చక్కగా హ్యాపీగా ఉంటాము. పాల లోపల చక్కెర వేసారనుకోండి, మంచిగా కలిపితే అది మధురంగా ఉంటుంది. అదే పాల లోపల ఉప్పో విషమో కలిపారనుకోండి, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి మన లోపల ఆ భేద భావం ఉండకూడదు, కలిసిపోవాలి. కాబట్టి ఆ భగవంతుడు తత్వాన్ని మనము గుర్తించగలిగి సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రపంచమంతా కూడా మన వెనకాల వస్తుంది. ప్రతి హృదయంలో నన్ను సాక్షాత్కరించుకో అర్జున, నన్ను సాక్షాత్కరించుకో, నీ కుటుంబ బాధ్యత, నీ సామాజిక బాధ్యత చెయ్యి, సర్వభూతాలలో ఉన్నటువంటి నన్ను పూజించు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అర్చాదవు అర్చయే తావత్ ఈశ్వరం మాం సర్వ కర్మకృత్. ఆ శ్లోకం కొద్దిగా తప్పు చెప్పాను నేను కూడా. స్వకర్మకృతో సర్వకర్మకృతో ఏదో వస్తుంది ఆ శ్లోకం. మరి ఆలోచించండి ఒకసారి, శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు ఇది అందరిలో ఉన్నటువంటిది నేనే. నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించు. దేవతల్ని మొదట నువ్వు విగ్రహ రూపంలో పూజించినా కూడా మెల్లమెల్లగా ప్రపంచమంతా దేవుడే ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించు. విగ్రహారాధన చెయ్యు, కానీ తర్వాత అన్నింటిలోనూ గుర్తించు. తర్వాత నీ లోపల ఉన్నటువంటి దేవుణ్ణి కూడా నువ్వు గుర్తించు. అందరి లోపల పరమాత్మ ఉన్నాడు అన్నటువంటిది గుర్తించు. మనం అంతకు ముందు శ్లోకంలో కూడా తెలుసుకున్నది అదే. మోక్షం అనేటటువంటిది ఆకాశంలో పాతాళంలో ఇంకెక్కడో లేదు, అది నీ లోపల ఉంది. నీ లోపల వచ్చేటటువంటి జ్ఞానమే మోక్షము. అటువంటి పరమాత్మని రావాలి. కొంతమందిని ప్రేమించడము, కొంతమందిని ద్వేషించడము అనేటటువంటిది చాలా తప్పు. చిన్నప్పుడు మనకేం చేసేవాళ్ళంటే ఎవరన్నా 10 మందిని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు తప్పు చెప్పిన వాళ్ళందరూ నిలబడేవాళ్ళు. 10వ వాడు కరెక్ట్ జవాబు చెప్తే వీడు ముక్కు పట్టుకొని అందరినీ ముక్కులు పట్టుకొని కొట్టాలి. మీరు చిన్నప్పుడు చేశారా ఇది ఆట? హలో, ఇది ఎవరైనా ఆడారా లేకపోతే నేను ఒక్కనే ఆడాను ఈ ఆట? అవతల వాడిని చెప్ప దెబ్బలు కొట్టాలి. సార్ అవును సార్ నిజమే సార్, మస్తు దెబ్బలు కొట్టారు సార్, వాళ్ళు ఎంత కొట్టారు అని చెప్పి బాధపడుతున్నారు. అంతేనా? కరెక్టేనా? మేము ఎప్పుడు జవాబులు చెప్పేటోళ్ళం కాదు సార్, కానీ ఆ అవతల వాళ్ళు కొట్టేళ్ళు మస్తు దెబ్బలు కొట్టిండు సార్ మమ్మల్ని అంటే అది కాదు. ఇక్కడ ఏమైతుందంటే నేను చిన్నప్పుడు ఏం చేశాను, అట్లాగే సార్ నేను జవాబు చెప్పాను, ఆ 10 మందిని కొట్టాలంటే అప్పుడు ఏం చేశాను, 4గురిని మామూలుగా కొట్టాను. 5వ వాడంటే నాకు కొద్దిగా కోపం అన్నమాట, వాడిని కొద్దిగా గట్టిగా కొట్టారు. అప్పుడు నాకు తప్పని తెలుస్తోంది, కానీ ఇందులోకే మా సార్ గుర్తించాడు. గుర్తించి నన్ను పిలిచాడు. వాళ్ళకి పనిష్మెంట్ కాదు సార్, చెప్పిన వాళ్ళకే పనిష్మెంట్ అవుతుంది. కాదు ఏం చెప్పిన వాళ్ళకి కొట్టడం అనేది మనది తప్పే కదండి, మన చేయి నొప్పే కదా. కాదు మనం వాళ్ళ చెంపల మీద కొట్టాలి. అంటే వాళ్ళు తప్పు చేశారని స్టూడెంట్స్ తోనే కొట్టిస్తారు. సార్లు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలతోటే ఇంకో వేరే పిల్లల్ని కొట్టిస్తే వాళ్ళకి సిగ్గు వస్తుంది, తోటి పిల్లలతో దెబ్బలు తిన్నాము అని. అయితే ఆ టైం లోపల ఇక్కడ ఏమైంది, నేను సమాధానం చెప్పాను, 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ ఇలా కొట్టుకుంటూ పోయాను మెల్లగా. అంటే ఎక్కువ గట్టిగా కాదు, ఇలా కొట్టుకుంటూ పోయాను. ఒకరిని మాత్రం కొద్దిగా గట్టిగా కొట్టాను. కొట్టినప్పుడే నాకు తెలుసు తప్పని, వాడు నాకు నచ్చదని చెప్పి కొట్టాను అన్న విషయం నాకు తెలిసింది. ఇందులోకి సారు కూడా గుర్తించాడు. ఏమో అమాయకుడా సారు, ఇటు రారా అన్నాడు, వేసి నన్ను కొట్టాడు చెంప మీద. నువ్వు కరెక్ట్ జవాబు చెప్పినంత మాత్రాల నీకు పొగరు పనికిరాదు. వాడిని ఎందుకు అంత గట్టిగా కొట్టావు, మిగతా వాళ్ళని ఎందుకు మెల్లగా కొట్టావు? సో కాబట్టి కొంతమందిని ప్రేమించడం, కొంతమందిని ద్వేషించడం అనేటటువంటిది ఆధ్యాత్మిక తిరోగమనము. ఆధ్యాత్మికంగా వెనకకి వెళ్ళిపోతున్నావు నువ్వు కొంతమందిని ద్వేషిస్తున్నావు అంటే. కాబట్టి ద్వేషించకుండా సమానంగా ఉండాలి అయ్యా, సమానంగా ఉండాలి. నువ్వు దేహం అని నేను అనుకుంటున్నావు కాబట్టి దేహంతోనే వచ్చినటువంటి నచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు చెప్పండి ఒకసారి ఆలోచించండి. నచ్చిన వాడు వీడు నచ్చాడు అనుకుంటాం, వీడు నచ్చలేదు అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వీడు నచ్చుతాడు, వాడు నచ్చాడు. సో కాబట్టి ఇక్కడ తప్పు మాట కదా. సో మన భావాలు తప్పు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి దేవుడు అందరిలో ఉన్నాడు.
ఇద్దరు మనుషులు కలిశారు అంటే మూడో మనిషి గురించి నేరాలు చెప్పుకుంటారు. అన్ఫార్చునేట్లీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. కాబట్టి గుర్తించాల్సింది ఏంటంటే, బాబు ఇది తప్పు, అందరి లోపల దేవుడు ఉన్నాడు, నువ్వు ఎవరిని ద్వేషించకు, ఎవరి మీద చాడీలు చెప్పకు, ఎవరి గురించి నేరాలు చెప్పకు. తిలేషు దైవం దదినేవ, మనం ఇది విన్నది ఆల్రెడీ. అందులో ఏమంటాడు, నువ్వుల్లో నూనె, పెరుగు లోపల వెన్న, భూమి మీద జలము, కట్టె లోపల నిప్పు, ఇవన్నీ ఉన్నట్టుగానే అందరి లోపల కూడా కామన్ గా ఉన్నటువంటిది ఆత్మ. ఆ ఆత్మని నువ్వు వదలకయ్యా, ఆత్మని నువ్వు వదలకు. నువ్వు ఆత్మస్వరూపుడవి, అందరి లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడిని నువ్వు వదలద్దు, భగవంతుడిని వదలద్దు. ఒక ఉదాహరణ చెప్తా. ఇదేంటండి? హలో, అరచెయ్యి. అవును, అరచెయ్యి. కానీ దీన్ని వాడు ఏం చేస్తాడు, వాడిని బ్రహ్మానందం చెంప మీద కొట్టి ఏంటిది అంటాడు. అంటే వాడు మళ్ళీ ఏంటి అంటే చెయ్యి అంటాడు. పట్టుమని మళ్ళీ కొట్టి ఇలా ఏంటి అంటాడు. అంటే అభయహస్తం అంటాడు. అనగా వెరీ గుడ్, ఎవరికి వాడే తెలుసుకోవాలి అంటాడు. ఏ సినిమా అండి అది? పవన్ కళ్యాణ్ దా సార్, అత్తారింటి మహేష్ బాబు. అనురాధ గారు చెప్పట్లేదు, ఆవిడ కలేజా. అయితే సో ఇప్పుడు ఇది చెయ్యి కదా, ఈ చెయ్యి మీకు కనిపిస్తుంది కదా, చెయ్యి మీకు కనిపిస్తుందా? చెయ్యి మీకు క్లియర్ గా కనిపిస్తుందా? ఇప్పుడు చెయ్యి కనిపించడానికి కారణం, ఇక్కడ మా పిల్లాన్ని లైట్ తీసేయమన్నాను అనుకోండి. ఓకే, నా చెయ్యి కనిపిస్తుంది కదా మీ అందరికి, ఇదిలో లైట్ తీసేయమన్నాను. ఇప్పుడు నా చెయ్యి కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడా లేదా ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక్కసారి కొద్దిగా 2 నిమిషాలు పట్టుకోండి, మిమ్మల్ని కావాలంటే వదిలేస్తా. 2 నిమిషాలు గట్టిగా పట్టుకోండి నన్ను, నేను వదిలేస్తాను తర్వాత. ఈ చెయ్యి మీద లైట్ పడితే ఈ లైట్ వల్ల ఈ చెయ్యి మీకు కనిపిస్తుందా కాదా? ఎస్ ఆర్ నో? అవునా? కానీ ఆ లైట్ నా చెయ్యిలో భాగమా? కాదు. నా చెయ్యిలో లక్షణమా? నా చేతి నుంచి ఉత్పత్తి అయిందా? కాదు. అవునా? సో కాదు. కాబట్టి కాంతి అనేటటువంటి లైట్ ఏదైతే చెప్తున్నాను, ఆ ట్యూబ్ లైట్ కాంతి నా చేతితో కంపేర్ చేసినప్పుడు అది స్వతంత్రమైనదా, అస్వతంత్రమైనదా? అది స్వతంత్రమే సార్. అది స్వతంత్రమైనది. అది స్వతంత్రమైనది. నా చెయ్యంతా వ్యాపించింది ఎవరు? నా చెయ్యంతా వ్యాపించింది ఎవరు? ఇప్పుడు నా చెయ్యి వెనక భాగం కనిపిస్తుందా మీకు? అంటే కాంతి లేని దగ్గర కనిపించడం లేదు, అవునా? తర్వాత కాంతి కేవలం చెయ్యికే పరిమితమైందా, లేకపోతే వెనకాల వస్తువులు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? వెనక వస్తువులు అవునా? చెయ్యి తీసేశాను, చెయ్యి తీస్తే కాంతి నాశనం అయిపోయిందా? సార్, వెనక వస్తువులు కనపడుతున్నాయి సార్. అంటే కాంతి చెయ్యి లేకపోయినా కూడా ఉందా లేదా? అంటే మన శరీరం లేకపోయినా సరే కాంతి ఉంది, చైతన్యం ఉంది సార్. శరీరం లేకపోయినా చైతన్యం ఉన్నది, మిగిలినవి కూడా కనపడుతున్నాయి అన్ని. అదే జవాబు చెప్పేశారు మీరు డైరెక్ట్ గా. ఇప్పుడు నేనేం చెప్తానంటే అదే జవాబు. అదే విధంగా ఇక్కడ నేనేమంటున్నానంటే, కాంతిని కొద్దిసేపు అందరూ చైతన్యం అనుకోండి, ఓకేనా? కొద్దిసేపు కాంతిని చైతన్యం అనుకోండి, ఓకే? చైతన్యము ఈ శరీరంలో భాగమా? భగవంతుడిది. ఈ శరీరం అనేటటువంటిది దీనికి స్వతహాగా లేదు, ఇందులో చైతన్యము చేరినప్పుడు మాత్రమే శరీరం కనిపిస్తుంది. చైతన్యం వదిలేస్తే ఏమవుతుందండి? శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతుంది. శరీరం అనేటటువంటిది మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం, కానీ శరీరం అనేటటువంటిది గొప్పది కాదు, చైతన్యం గొప్పది. చైతన్యము స్వతంత్రమైనదా, అస్వతంత్రమైనదా? ఇందాక కాంతి స్వతంత్రమైనదా, స్వతంత్రమైనదా? చైతన్యం అనేది నీ చెయ్యికే పరిమితమైందా, లేకపోతే నీ చెయ్యిని కూడా దాటి ఉన్నదా? దాటి ఉంది సార్. దాటి ఉన్నది సార్, దాటి ఉన్నది. జవాబు చెప్పని వాళ్ళు చెప్పండి. చాలా మంది జవాబు చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. మీరు జవాబు చెప్పిన వాళ్ళు కొద్దిసేపు కామ్ గా ఉండండి. చైతన్యం అనేటటువంటిది నా శరీరానికి మాత్రమే పరిమితమై ఉన్నదా? అంటే కేవలం నా శరీరంలోనే ఉన్నదా? లేదు, విశ్వమంతా వ్యాపించి సర్వత్రా ఉంది. సరే, నా శరీరం పడిపోయింది అంటే చైతన్యం పోయినట్టేనా? చైతన్యం అక్కడే ఉంది.
శరీరం పడిపోయిన తర్వాత కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉంది కానీ శరీరం పోయింది. చైతన్యం కాబట్టి అంటే ఏది కాదు, ఆత్మ. శరీరాన్ని వదిలి వెళ్ళింది, శరీరాన్ని వదిలింది. అంతే. అంటే ఈ కాంతికి నా శరీరంతో ఏం సంబంధం లేదు, కానీ నా శరీరానికి కాంతి కావాలి. అదే విధంగా నేను ఆ కాంతిని నేనేమనుకుంటున్నాను, నేను శరీరాన్ని అనుకుంటున్నాను. ఈ పాయింట్ అర్థమైందా లేదా జనాలకి? హలో హలో, నిద్రపోయిన వాళ్ళు ఎవరన్నా లేచి చెప్పండి. పడుకున్న జవాబు చెప్పిన వాళ్ళు చెప్పకుండా నిద్రపోయిన వాళ్ళు. నేను కాంతిని, చైతన్యాన్ని, శరీరాన్ని అనుకుంటున్నాను. లత గారు, వరలక్ష్మి గారు చెప్పండి. లత గారు, వరలక్ష్మి గారు. అర్థమైంది. ఏమర్థమైంది? శరీరానికి చెప్పమ్మా, పర్వాలేదు, పర్వాలేదు, తప్పు చెప్పినా నేనేం అనుకోను, చెప్పండి, ఏం కాదు. అమ్మా చెప్పండి. శరీరానికి చైతన్యము, శరీరానికి చైతన్యము, చైతన్యం ఉన్నది. అవును. నేను శరీరాన్నా, నేను చైతన్యాన్నా? శరీరమే. ఓకే, మీకు అర్థం కాలేదు. లత గారు, నేను శరీరాన్నా, చైతన్యాన్నా? శరీరం చైతన్యం కాదు కదా సార్. మనకి శరీరంలోకి చైతన్యం వస్తేనే మన శరీరానికి ఒక ఏమంటారు దాన్ని. అవును, మన శరీరంలోకి చైతన్యం రావాలి. ఈ చెయ్యికి ఆ కాంతి ఉంటేనే చెయ్యి కనిపిస్తోంది. ఆ కాంతి ఉన్నంత వరకే నా చెయ్యిలో కదలికలు కనిపిస్తున్నాయి. మా పిల్లాడు వచ్చి చైతన్యం తీసేశాడు, లైట్ తీసేశాడు. లైట్ తీయగానే ఈ చెయ్యి నేను ఊపుతూ ఉంటాను, కొట్టుకుంటూ ఉంటాను. నా స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు, నెత్తి కొట్టుకుంటూ ఉంటా. మీకు కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఆ చైతన్యము. ఆ చైతన్యమే భగవంతుడు. ఆ చైతన్యమే నీలో నాలో సర్వత్రా వ్యాప్తి చెందినటువంటిది. నా నుంచే నేనెవరిని, నేను సర్వత్రా వ్యాప్తి ఉన్నటువంటి చైతన్యాన్ని. కాబట్టి నేను నాలో ఉన్నాను, వీడిలో ఉన్నాను, వాడిలో ఉన్నాను, వీడిలో ఉన్నాను. ఆ చైతన్యం అనేది నా చెయ్యిని దాటి దీని చుట్టుపక్కల వాటిలో కూడా ఉంది. ఆ లైటు నా చెయ్యి మీదనే ఉందా లేక చుట్టుపక్కల కూడా ఉందా? చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఇక్కడ వచ్చి నా పక్కన మా అబ్బాయి వచ్చి, మా వైఫ్ వచ్చి నిలబడతారు అనుకోండి. సార్ ఒకసారి చూపించండి సార్, చాలా రోజులైంది అనకండి మళ్ళా. సో వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు బిజీగా. సో వాళ్ళని వచ్చి ఇక్కడ నిలబడ్డమన్నా అనుకోండి, ఈ కాంతి నన్ను ఒక్కనే చూపిస్తుందా, వారిని కూడా చూపిస్తుందా? సో చాలా నేను లో లెవెల్ లాంగ్వేజ్ కి వెళ్ళి ట్రై చేస్తున్నాను అర్థం చేయించడానికి మీకు. కాబట్టి ఆ చైతన్యం, భగవంతుడు చైతన్యము అన్ని శరీరాలను చూపిస్తుంది. ఆ చైతన్యం లేనప్పుడు ఇది పడిపోతుంది. కాబట్టి అదే చైతన్యం నాలో ఉంది, నా భార్యలో ఉంది, నా పిల్లల్లో ఉంది, నా శిష్యులలో ఉంది, అందరి లోపల కూడా ఉంది ఆ చైతన్యమే. ఇది భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఎంత బ్యూటిఫుల్ గా అర్థం చేసుకోవాలి మనం భగవంతుని. చూడండి, భగవంతుడు ఆ చైతన్యమే నేను నిజమైనటువంటి కాంతిని, భగవంతుడిలో భాగాన్ని నేను. కాబట్టి నేను చైతన్యవంతుడని. నేను ఎప్పుడు అపరిశుభ్రంగా ఉండకూడదు, నేను ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఎవరిని ద్వేషించకూడదు. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాబు ఎవరిని ద్వేషించకు, అందరినీ సమదృష్టితో మాత్రమే చూడు, సమదృష్టితో మాత్రమే చూడు. మన నాగార్జున కొండ అని హైదరాబాద్ లో ఉంది కదా, ఆ నాగార్జునుడి శిష్యులందరూ పిలుస్తాడు నాగార్జునుడు. ఆయన మెయిన్లీ ఏంటంటే, ఆయన మన ఆయుర్వేదం కూడా కొంత వాడేవారు. మాధ్యమిక బౌద్ధ సిస్టమ్ లోపల ఆయుర్వేదం చాలా వాడుకునే వాళ్ళు. ఆయన ఏం చేశాడంటే, తన స్టూడెంట్స్ అందరినీ పిలిచాడు. అరే ఇక్కడ పనికిరాని చెట్టుని ఎవరన్నా తీసుకురండి రా అని చెప్పాడు. అందరూ రకరకాల చెట్లని పీక్కుని గుట్టలు పీక్కొని వస్తారు. ఒక శిష్యుడు మాత్రం ఏం తీసుకురాడు. ఏమయ్యా ఎందుకు ఏం తీసుకురాలేదంటే, సార్ భగవంతుడి సృష్టిలో అనవసరమైంది ఏది లేదు అని అంటాడు. కాబట్టి అది గుర్తుంచుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకోసారి ఒక అందరి శిష్యుల్ని అంటాడు, లడ్డూలు ఇస్తాడు. ఇచ్చి లడ్డూల్ని ఎవరికి కనిపించకుండా తినేసిరండి అంటాడు. అందరూ రూమ్లలో వెళ్ళి తలుపులు తాళాలు వేసుకుంటారు, గడియలు పెట్టుకుంటారు. కొంతమంది భూగర్భంలోకి వెళ్తారు, కొంతమంది చెట్టు చాటుకి వెళ్తారు. సేమ్ శిష్యుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు. ఏంట్రా నువ్వు తినాలని లేదా లడ్డు అంటే, గురువు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చూసేవాడు కూడా ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు. కాబట్టి నేను కాదు అంటాడు. సో ఇది ఒక్కటి మాత్రమే గుర్తించాలి. అన్ని రూపాలలో మనము భగవంతుడిని చూడగలిగేటటువంటి స్థాయికి చేరుకోవాలి. అన్ని రూపాలలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి స్థాయికి చేరుకోవాలి. ఎలా చేరుకుంటాం సార్? మనకు భజగోవిందంలో చెప్పేదల్లా ఏంటంటే, మన మనస్సుని ప్రశాంతంగా ఉండడానికి వైరాగ్యం కావాలి. వైరాగ్యం కూడా ఏ చిన్నప్పుడు రావాలని అనడం లేదు. ముందు అనుభవించు, డబ్బును అనుభవించు, కార్లు బంగళాలు అనుభవించు.
కానీ ఒక వయసు వచ్చాక తెల్ల జుట్టు పడుతోంది, శరీరంలో ఓపిక నశిస్తుంది. దెన్ యూ హ్యావ్ టు రియలైజ్, ఓకే ఇప్పుడు నేను ఆలోచించాలి నేను ఎవరిని అసలు. కొన్ని రోజులకు ఈ సమాజంలో నా పిల్లల్ని, నా భార్యని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా, నా వస్తువుల్ని, నా బంగళాలని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. మరి వీళ్ళందరూ శాశ్వతం అనుకున్నాను, వచ్చే జన్మలో నేనెక్కడో వీళ్ళెక్కడో. ఈ ఫ్రెండ్స్ ఉన్నారు, రోజు కలుస్తున్నారు, ఈ బంధువులు ఉన్నారు, కలుస్తున్నారు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తానో, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో, వీళ్ళందరూ ఏమైపోతారో. కాబట్టి శరీరాన్ని కాదు నేను. మరి నేను ఎవరిని? నేను ఆ లైట్ అనేటటువంటి చైతన్యాన్ని. ఈ శరీరం అనేటటువంటిది శ్రీనివాస్ చూపించినటువంటి చెయ్యి లాంటిది. కాబట్టి నేను సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాను. అలాంటప్పుడు ఇందులోపల ఎవరినైనా ద్వేషించడము, ఎందులో అయినా ఇది చేయడం ఎందుకు? భగవంతుడు చైతన్యము అందరి మీద సమానంగా ఉంది. కుంభమేళాలో పాపాత్ముడు మునుగుతాడు, నాగసాధువు కూడా మునుగుతాడు. శ్రీనివాసం మునుగుతాడు, నాగసాధువు కూడా మునుగుతాడు. సో కాబట్టి అందరినీ సమానంగా చూస్తుంది భగవంతుడు. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. మీకు ఆ పాట జ్ఞాపకం ఉందా? ప్రభు మేరే అవగుణ చిత్నాధరో సముదర్శి ప్రభు नाम तिहारो चाहो तो पार करो प्रभु मेरे अवगुण चितना धरो. సూరదాసు పాపమైన కళ్ళు లేవు, కానీ ఎంత మహానుభావుడు, ఎలాంటి పాట పాడాడండి. భగవంతుడా, నా తప్పులని లెక్క పట్టుకోకయ్యా, నేను తప్పులు చేస్తుండొచ్చు, నా తప్పులని లెక్క పట్టకు. నువ్వు సమదర్శివి, అందరినీ సమానంగా చూసేటటువంటి భగవంతుడివి. చాహోతో పార్కరో, నన్ను ఇక్కడి నుంచి దాటించు ఓ భగవంతుడా, వీటన్నిటి నుంచి దాటించు. అంతేగాని నాలో ఉన్న చెడ్డ గుణాలని చూడకు. ఎవరు చెప్తున్నారు? ఒక మహానుభావుడైనటువంటి భక్తుడి గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి మాట. రస హృదయులకు మాత్రమే అర్థమవుతుంది అది. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఏమంటాడు? ఏక్ లోహా పూజా మే రాఖత్. ఒక ఇనుము ఒక పూజలో, ఒక దేవుడి విగ్రహంలో దాంట్లో పెడతాం హారతి ఇవ్వడానికో దేనికో. అదే లోహము ఒకసారి మాంసం కొయ్యడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక లోహము, ఒక ఐరన్ దేవుడు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఐరన్ మాంసం కట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ పరశువేది అంటే ఇనుముని బంగారంగా మార్చే వస్తువు. దాని దగ్గర తీసుకొస్తే రెండూ కూడా ఇది మంచిది ఇది చెడు అని చెప్పి చూడదు. అది రెండింటిని కూడా బంగారంగా మారుస్తుంది. అది రెండింటిని బంగారంగా మారుస్తుంది. భగవంతుడా, నీకు సత్యం తెలుసు కదా, కాబట్టి నా లోపల తప్పులని గుర్తించకు. నేను తప్పులు చేశాను ఇన్నాళ్ళు, నా తప్పులని క్షమించు. నా అవగుణములని మనసులో పెట్టుకోకు. నేను చేసినటువంటి తప్పులని నా మనసులో పెట్టుకోకు దేవుడా. ఎంత ఆర్ద్రత నిండి ఉన్నటువంటి గారం అండి అది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఆర్ద్రత ఉంది అందులో మహానుభావుడు ఆయన. చిన్న పిల్లలాగా చూసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్ళు కూడా లేవు, కానీ భగవంతుడు రూపాన్ని దర్శించగలుగుతాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? భగవంతుడా, నా తప్పును చూడకు నువ్వు. నీళ్లు పడుతున్నాయి, నీళ్ళన్నీ కూడా, కొన్ని నీళ్ళేమో ఆకాశంలోంచి డైరెక్ట్ గా నది లోపల పడిపోతున్నాయి, కొన్ని నీళ్ళేమో మోరీలో పడుతున్నాయి. ఆ మోరీ నీళ్ళైనా లేకపోతే హిమాలయాల్లోంచి వచ్చే నీళ్ళైనా రెండూ కూడా నదిలో కలుస్తున్నాయా లేదా? ఆ నది అంటుందా, ఏయ్ దూరముండు, ఇటుకెళ్ళి పో, నువ్వు మోరీ నీళ్లు నది కలవద్దు అంటుందా? అవునండి, ఎవరైనా చెప్పండి జవాబు. నదేమైనా మోరీ నీళ్ళని కలవద్దు అంటుందా? అది ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది, ఎన్నైనా కలుపుకుంటుంది, అన్నిటిని కలుపుకుంటుంది సార్, అన్నిటినీ కలుపుకుంటూ వెళ్తుంది. అది ప్రవహిస్తుంది, తన పని అది చేస్తుంది. సమదర్శనం అనేటటువంటిది ముఖ్యము. మనకు భగవద్గీతలో కూడా, ఇప్పుడు మళ్ళీ మనం భగవద్గీతలోకి వెళ్దాం. సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో, ఇందాకే చెప్పుకున్నాం మనం. అది తుల్య నిందాస్తుతిర్మౌని, అది కూడా తెలుసుకున్నాం మనం. అందరినీ సమానంగా చూడగలగాలి. అయితే అందరినీ సమానంగా చూడగలిగేంత పరిణతి రాకపోవచ్చు. రానప్పుడు నేనేమన్నాను? కొన్నాళ్ళు దూరంగా ఉండండి, సైలెంట్ గా ఉండండి, వాళ్ళ నుంచి దూరంగా, సైలెంట్ గా ఉండాలి. దూరంగా వెళ్ళిపోతే చాలు, ముందు మీ మార్గానికి అడ్డురారు. లేకపోతే ఏమవుతుందంటే మీరు భగవంతుడిని చూడగలిగేటటువంటి స్థాయిలో ఉండరు. మీరు భగవంతుడిని చూడాలి అంటే ముందు మీరు పవిత్రులై ఉండాలి. పవిత్రత మనలో లేనప్పుడు, మన లోపల కుళ్ళు పెట్టుకున్నప్పుడు భగవంతుడు ఎలా కనిపిస్తాడు?
మన లోపల సాధన లేనప్పుడు భగవంతుడు ఎలా కనిపిస్తాడు? నేను మొన్న చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను 88 కిలోలు ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 88 kgs నేను తగ్గాలనుకుంటున్నా. ఎంతకు తగ్గాలి? 70 kgs కి తగ్గాలనుకుంటున్నా. నేనేం చేస్తున్నాను? రోజుకు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు వాకింగ్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఇంటి లోపల అటు నుంచి ఇటు నుంచి అటు నడుస్తున్నా. సో నేను ఎన్ని రోజులకు తగ్గుతాను వెయిట్? చెప్పండి ఎవరైనా. ఎప్పటికీ తగ్గము. కాబట్టి సాధన చెయ్యాలి. ఆ సాధన ఏదో నువ్వు హడావిడిగా ఇచ్చే హారతిలో, హడావిడిగా ఇచ్చే పూజలో లేదు. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రేమించడంలో, మనస్ఫూర్తిగా మనలో ఉన్న చైతన్యాన్ని గుర్తించడంలో, మన లోపల కుళ్ళు పెట్టుకున్న దగ్గర దేవుడు ఎక్కడ ఉంటాడు? కాముడు ఉన్న చోట రాముడు ఉండడు, చెడు ఉన్న చోట దేవుడు ఉండడు. ఇప్పుడు ఇందులోపల ఇందులోపల నాకెవరో అంటారన్నమాట, అక్కడ వాటర్ బాటిల్ ఉంది, అక్కడ ఒక కోకా కోలా ఉంది. ఓకే, ఎవరో ఏం చేశారంటే, ఇది నింపుకోవయ్యా నీ ఇష్టం, ఎంత నింపుకున్నా ఈ బాటిల్లో సరిపోయేంతనే నింపుకో అన్నారు. అప్పుడు నేనేం చేశాను? 3/4 కోకా కోలా నింపుకున్నా. నాకు అది చాలా ఇష్టం కాబట్టి. నేను ఇంకా వాటర్ ఎంత నింపుకోగలనండి? మూడు వంతులు నేను కోకా కోలా నింపుకున్నా. ఇంకా నేను వాటర్ ఎంత నింపుకోగలను? పావుభాగమే. అదేవిధంగా మన లోపల సాత్విక గుణం పెంచుకుంటూ పోయామనుకోండి, రాజస గుణం, తామస గుణం ఆటోమేటిక్ గా దే విల్ బి లిమిటెడ్ ఓన్లీ టు దిస్ 25% ఆఫ్ ద స్పేస్. దట్స్ ఇట్. 1/4 ఆఫ్ ద స్పేస్ ఓన్లీ విల్ బి యూజ్డ్ బై దెమ్. కాబట్టి నీ లోపల మంచితనాన్ని పెంచుకుంటే చెడ్డ లక్షణాలు ఆటోమేటిక్ గా పోతాయి. మంచిని పెంచనటువంటి మతం ఎందుకు? కాబట్టి మన లోపల దివ్యత్వాన్ని, దైవత్వాన్ని కావాలి. ఇదే మనం మళ్ళీ ఎల్లుండి తెలుసుకుంటామా? రేపా ఎల్లుండా? ఎల్లుండి కదా, రేపు శ్రీ సూక్తం ఉంది. ఎల్లుండి మనం తెలుసుకుంటున్నాం మళ్ళీ భగవద్గీతలో. ఇప్పటి వరకు గొప్ప లక్షణాలన్నీ తెలుసుకున్నాం భగవద్గీతలో. 26 గొప్ప లక్షణాలు తెలుసుకున్నాం. ఎల్లుండి నుంచి చెడ్డ లక్షణాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అందరూ తలగా చెప్తారు, సార్ తెలుసు సార్, ఎందుకు అవన్నీ మేము చేస్తున్న పనిలే సార్ అంటారు అందరూ. దైవీ లక్షణాలు కూడా ఉన్నాయి, నేను జోక్గా అంటున్నాను. సో కాబట్టి ఏమవుతుంది? ఆ దైవీ లక్షణాలను గనక పెంచుకున్నట్లయితే మన లోపల రాసని లక్షణాలు పక్కకి వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఆ శ్లోకం ఎంత అద్భుతంగా ఉందో ఇంకొకసారి చూడండి. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు. భవ సమచిత్తః సర్వత్రత్వం, భవ సమచిత్తః సర్వత్రత్వం. వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతీత్యుక్తరణే. అందరిలో, నీలో నాలో సర్వత్రా విష్ణుమూర్తే ఉన్నాడు. అంటే విష్ణుమూర్తి అంటే దేవుడు అని మీనింగ్ ఇక్కడ. కాబట్టి కోపం తెచ్చుకో. నీలో కోపాన్ని నా మీద చూపించకు. నీలో ఉన్న అసహనం వల్ల నా మీద కోపం చూపించకు. అందరిలో దేవుడే ఉన్నాడు. సమంగా చూసుకో, అందరినీ సమంగా చూసుకో. నువ్వు నిజంగా దేవుణ్ణి చూడాలి అనుకుంటే అందరినీ సమంగా చూసుకో. సింపుల్ శ్లోకం అర్థం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాండ్రు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీ ప్రశ్నలకు కొద్దిసేపు టైం తీసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం తెలుసుకున్నాము. భగవద్గీత, ఉపనిషత్తులు అన్నింటిలో ఉన్నటువంటి వాక్యాల ద్వారా తెలుసుకున్నాము మనము. ఈ చిన్న కథని గుర్తుంచుకోండి ఎప్పటికీ. ఈ చెయ్యి మీద పడేటటువంటి లైట్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ లైట్ లేనిదే ఈ చెయ్యికి ఏమీ లేదు. ఈ చెయ్యికి ఏ రకమైన స్వతంత్రత లేదు. ఆ లైట్ వల్ల మాత్రమే ఈ చెయ్యి కనిపిస్తుంది. అదే విధంగా నీ శరీరం ఉన్నది అంటే దానికి కారణం కేవలము చైతన్యమే. సో అది. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? ప్రశ్నలు గాని, ఫీడ్బ్యాక్ గాని? నచ్చిందా? ఏం సార్ ఏం చెప్తున్నారు? చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పేశారు. చాలా బాగుంది. మన చెయ్యి చూపించేసి దాని మీద చైతన్య కాంతి పడటం, దాని వెనక మీద కూడా పడుతుందా, అసలు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పేశారు. బాగుంది. ప్రవచనంలో లేదు సార్, ఫ్రెండ్స్ అక్కడే ఆగిపోదు.
మన చైతన్యం అనేది అక్కడే ఆగిపోదు, అంత ఒకదానికే పరిమితం కాదు, అంతటా కనపడుతుంది. అది అక్కడి నుంచి ఆ చెయ్యి అక్కడ లేకపోయినా, అంటే శరీరంలోంచి వెళ్ళిపోయినా కూడా మిగిలిన అన్ని ప్రకాశిస్తూనే ఉంటాయి. ఆ శరీరంలోంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకెవరైనా? చైతన్యం అన్న రెండు ఒకటే కదా సార్? చైతన్యం అన్నా ఆత్మ అన్న రెండు ఒకటే కదా? ఆత్మ అంటే పరమాత్మ, బేసికల్లీ ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, అది పరమాత్మ. ఆ పరమాత్మనే మన హృదయంలోకి స్వీకరించాము. మన హృదయంలో ఉన్నది మన దగ్గర ఉన్నది ఆత్మ, అక్కడ ఉన్నటువంటి పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ఒకటే. ఉదాహరణకి ఒక సముద్రం ఉంది, సముద్రంలో మనమందరము గ్యాంగు వెళ్ళాము, వీళ్ళందరము నీళ్లు నింపుకుంటున్నాం, అందరము వెళ్ళి నీళ్లు నింపుకుంటున్నాం. అందులో నీళ్లు నింపుకుంటున్నప్పుడు ఏమైంది, ఎవరి కుండలో వాళ్ళ నీళ్లు నిండాయి. ఇప్పుడు నా కుండలో నీళ్లు మీ కుండలో నీళ్లు వేరవుతాయా? నేనంటాను ఇవి నా కుండ నీళ్లు, ఇవి నీ కుండ నీళ్లు అని చెప్పేసి చెప్పుకున్నాం అనుకోండి, కాదు, అన్ని నీళ్లు ఒకటే, అది పరమాత్మ, అదే చైతన్యం. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు? చాలా మోటివేషనల్ గా ఉంటుంది సార్, విన్నప్పుడు చాలా పాటించాలి అనిపిస్తుంది, కానీ చాలా కష్టమైన పరిస్థితి కూడా. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నామా? మీరు చూడండి, అంటే తర్వాత వెంటనే మళ్ళీ మామూలు విన్నప్పుడు బాగుంటుంది, కుక్కతో ఒక వంకర లాగా అయిపోతా ఉంది. అలా చేయకండి అమ్మా. అందరూ ఇంత కష్టపడి వింటున్నారు కదా, నేను బాధపడతాను అట్లా అంటే. ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి, నేను going down to the lowest possible level. I am going down to the lowest possible level to make you all understand. అంటే ఎందుకంటే ఇంత సులభమైన విషయము, భగవంతుడు అనేవాడు ఇంత అపరిమితమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. ఆ భగవంతుడిని గుర్తించినప్పుడు ఏమవుతుందంటే తప్పు మార్గంలో వెళ్ళరు. ఇంకా తప్పు పని చెయ్యాలన్నా కూడా వాడు కిక్ సినిమాలో ఏమంటాడు, తప్పు చేయడం కాదు, తప్పు చేయాలనే భావన ఉన్న నేను అరెస్ట్ చేస్తా అంటాడు. ఆ సినిమా పేరు నేనే చెప్పేశాను. తప్పు చేయాలని అలా చేసుకోండి. కనీసం తప్పు చేయాలనుకున్నప్పుడు ఆయన శ్రీనివాసు శంకరాచార్య మాట చెప్పారు కదా అని గుర్తురండి. బాగుంది. అంటే సార్ అది కాదండి, అలా తప్పు చెయ్యాలి అని అనుకోము, తప్పు చేయకూడదనే ఉంటుంది. ఎప్పుడు ఆ నిమిషంలో ఒక్కసారి మనసు మారిపోతుంది, ఆ కోపం రాకూడదు అంటున్నారు. ఆ నిమిషంలో తెలియదు, అలా కోపం వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు అంటే నేనేమంటానంటే అవన్నీ పూర్తిగా పోతాయని కూడా నేను అనను. కాకపోతే నేను ఒక్క మాట ఏం చెప్తానంటే దాని టైం ని తగ్గించుకోండి. అంటే కోపం వచ్చింది అనుకోండి, కోపం యొక్క టైం ని తగ్గించుకోండి. క్రోధము, అసూయ ఖచ్చితంగా 0 అయిపోవాలి. ఇది మటుకు వేరేవి లేవు. ఇక వేరే అవలక్షణాలు ఉన్నా పర్వాలేదు, కొంత లోభం ఉంటుంది మనకు, కొంత మోహం ఉంటుంది, ఇవన్నీ 0 అవ్వవు. కానీ గుర్తుంచుకోండి, 2 లక్షణాలు మాత్రము సార్ మేము 0 చేసుకున్నామని చెప్పాలి మీరు. ఎప్పుడు ఏ లక్షణాలు? క్రోధము లేదా ద్వేషము, అసూయ, ఈ రెండింటిని మటుకు 0కి 0 చేయండి. 0కి 0 చేయాలి. సార్ కోపం కూడా కాదు కానీ ఎవరైనా అంటే తట్టుకోలేని అది ఎవరన్నా అంటే నేను మీకు ఈ మాటకి నేను సొల్యూషన్ కూడా ఇచ్చాను. ఏమని, ఎవరన్నా మనని ఏమన్నా అంటే నవ్వుతూ వదిలేయండి. వాళ్ళ పాప ఫర్ ఎగ్జాంపుల్ పట్టించుకోకూడదని చెప్పాడు సార్. రైట్. పద్మ గారేనా అడుగుతున్నది ఇప్పుడు? ఇది పద్మ గారు. ఎస్ పద్మ అన్న కరెక్టేనా? నేను ఇప్పుడు ఇది కాదు, మీరు నాకు ఒక 100 రూపాయలు ఇచ్చారు, నేను తీసుకున్నాను ఆ 100 రూపాయలు. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఎవరివి? మీవి. నావి. మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు, నేను ఆ 100 రూపాయలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఎవరి దగ్గర ఉంది? నావేనండి. అదే విధంగా మిమ్మల్ని అవతల వాడు తిట్టాడు, మీరు విని బాధపడ్డారు. ఇప్పుడు అది ఎవరిని చేరుకుంది? నేను మిమ్మల్ని తిట్టాను, మీరు బాధపడ్డారు. కాబట్టి తిట్లు ఎవరిని చేరుకున్నాయి? నాకే వచ్చిందండి. నేను తిట్టాను, మాట్లాడకండి ఒకసారి ఆవిడ మాట్లాడియండి. పద్మ గారు, నేను మిమ్మల్ని తిట్టాను, మీరు నవ్వుతూ వదిలేశారు. అప్పుడు ఆ తిట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నాకు రాదు. కాబట్టి ఎవరన్నా ఏమన్నా అంటే వదిలేసేయండి. మీరు చూడండి, అంటే ఒక 2-3 సార్లు అంటే నేను ఏమంటానంటే ప్రాక్టీస్ చేయండి. ఎట్లా వస్తుంది? ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరినైనా టైం పాస్ కి తిట్టమని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 100 రూపాయలు ఇస్తాను, కొద్దిగా తిడతావా అనండి. నా మీద నీ అభిప్రాయం చెప్పు. మీరు తిడతావా కూడా కాదు, నా మీద నీ అభిప్రాయం చెప్పు అనండి చాలు. వాళ్ళే చెప్తారు, గోల్డ్ అని చెడు చెప్తారు. నేనేం అనుకోను, నా మీద అభిప్రాయం చెప్పు అనండి, చెప్తారు వాళ్ళు. ఒక్క మాట చెప్తాను పద్మ గారు, వరలక్ష్మి గారు, శర్మ గారు, ఒకరి తర్వాత ఒకరు.
పద్మ గారు చెప్పండి. ఒకటే డౌట్. ఇప్పుడు మనకి ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారు, అదే అంటే కారణాలు వేరే వేరే ఉండొచ్చు. మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం కరెక్టేనా? నచ్చకపోతే అది కూడా అంటే సాధన మార్గంలో దూరంగా ఉండాలి. లౌకిక మార్గంలో తప్పదు. లౌకిక మార్గంలో ఇప్పుడు ఆఫీస్ లో పని చేస్తున్నాను, నాకు నా బాస్ అంటే పడదు, చచ్చినట్టు పని చేయాలి, బాధపడుతూ అయినా పని చేయాల్సిందే. అక్కడ రొటీన్ గా ఇది నా బాధ్యత అని చెప్పేసి భరిస్తాం. ఉదాహరణకి తిరుపతి టెంపుల్ కి వెళ్తాను. తిరుపతి టెంపుల్ కి ఎందుకు వెళ్తాను? తిరుపతి టెంపుల్ లోపల నాకు పవిత్రత ఉంది అని చెప్పి అనిపించి వెళ్తాను. కష్టమైతుంది, 3 గంటలు కష్టమైతుంది, ఏం పర్వాలేదు అనుకుంటాను. అదే విధంగా జీవితంలో కూడా మనకు నచ్చని వ్యక్తులతో ఉండాల్సి వచ్చినా, నచ్చని ఇది ఉన్నా కూడా ఏమనుకుంటామంటే ఇది భగవంతుడు దర్శనానికి నాకు మార్గము అని చెప్పేసి అనుకుని వాళ్ళు ఏమన్నా ఇన్సల్ట్ చేసినా, మనని తిట్టినా, మనని అసహించుకున్నా ఓకే అనుకుంటూ వెళ్ళిపోవడం. రెండవది ఏంటి? సాధకుల మార్గం. మొదటిదేమో లౌకిక మార్గం చెప్పాను. రెండవది ఏంటంటే సాధకుల మార్గం. సాధకుల మార్గం ఏంటి? సాధకుల మార్గం లోపల ఏం చేస్తామంటే మనము అలాంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయగలిగేటప్పుడు అవాయిడ్ చేయగలగడం బెటర్. ఎందుకు అవాయిడ్ చేయాలి? లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళతోటి మీరు ఒక మాట అంటారు, మీరు 2 మాటలు అంటారు, వాళ్ళు ఒక మాట అంటారు, మీరు 2 మాటలు అంటారు, ఇలా 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 ఏమైపోతుందంటే మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ గొడవ పెద్దగా అయిపోతుంది. దాని బదులు వాళ్ళని ద్వేషించకుండా దూరంగా ఉంటే చాలు. ద్వేషించద్దు, మళ్ళీ దూరంగా ఉండండి చాలు. నేను మాటికి చెప్పేది ఒక్కటే మాట, ఇది చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ద్వేషించద్దు, దూరంగా ఉండండి వీలైతే. ఆఫీసులలో అక్కడ వీలు కాదు కాబట్టి ఏం చేస్తారంటే ఇది దైవ నిర్ణయం అని వదిలేయండి. మిగతా చోట్ల ఏం చేస్తారంటే మీకు డైలీ గొడవలు అయితే వాళ్ళకి కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను చేసినవి చెప్తున్నా, నేను ప్రాక్టీస్ చేసి ఇవి సాధించాను అని చెప్పి చెప్తున్నాను. తప్పక ఆనందంగా ఉంటారు. చూడండి, మీరు కొంతతో ప్రాక్టీస్ చేసి చూడండి. ఒక 1 నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. మీరు ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ ప్రశ్న అడగారు, ఇంకా మీరే జవాబు చెప్తారు, ఇంకా బెటర్ గా జవాబు చెప్తారు. అదే కాదు సార్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం దూరంగా ఉంటాం. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్క నిమిషం, ఇందాక ఎవరో రెండో ప్రశ్న ఎవరో అడగమని చెప్పారు. ప్లీజ్ ఇందాక ముగ్గురిని లైన్ లో పెట్టే కదా, వాళ్ళు ముగ్గురు చెప్పండి. ఇందాక సెకండ్ ఎవరిని అడగమన్నారండి? వరలక్ష్మి గారు అడగండి, తర్వాత శర్మ గారు, తర్వాత హైమమూర్తి గారు, సుగుణ గారు, భాగ్యలక్ష్మి గారు, మీరు తర్వాత వరలక్ష్మి గారు అడగండి. నేను చాలా కోపం మాత్రం చాలా తగ్గించుకుంటానండి. ఎవరేమన్నా కూడా బాధపడకుండా మీరు చెప్పినట్టు వాళ్ళకే వదిలేసి, దానికి మాత్రం చాలా కోపం ఒకటి, అసూయ వాళ్ళది. ఎందుకంటే మనం ఈ భగవంతుడి దాంట్లో ఉన్నాం కాబట్టి అది మనం చేసుకోకూడదు అనేది మాత్రం నేను ఆచరిస్తున్నాను గురువు గారు, అందుకు మీకు చెప్తున్నాను. చాలా సంతోషం అండి. శర్మ గారు. సార్, ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను సార్. మనం ఇన్ని విన్న తర్వాత ఎవరు ఏమంటున్నా మనకి విన్నవన్నీ స్ఫురించాలి. స్ఫురిస్తే దాదాపు ఆటోమేటిక్ అవాయిడ్ చేస్తాం. ఒకటి. రెండోది, మీరు చెప్పారు, మీరు నన్ను తిడితే నేను క్యారీ చేశాను అనుకోండి, మీ బడ్డను కూడా నా మీద వేసుకున్నట్లే. అంటే వీఆర్ క్యారింగ్ అదర్స్ బడ్డన్ ఆన్ అవర్ హెడ్. కరెక్ట్. అది అవాయిడ్ చేయాలి. అది మీరు ఎన్నోసార్లు చెప్పారు. అది అవాయిడ్ చేయాలి. లేకపోతే ఏంటంటే మన మనసు బాధపడుతుంది, వాడు హ్యాపీగా ఉంటాడు, అవతల వాడు తిట్టిన వాడు, మనమే మోస్తూ ఉంటాం ఆ భారాన్ని అంతా తెల్లవాళ్ళు. అది ఇంకో మాట చెప్పారు, భగవంతుడు భక్త సులభుడు. మనం చక్కగా ఇస్తే ఆయన చక్కగా చేస్తాడు సార్. అది కరెక్ట్ సార్, చాలా కరెక్ట్. ఈ పాయింట్ అందరూ శర్మ గారు చెప్పిన ఈ లాస్ట్ పాయింట్ ఒకసారి అందరూ మనసులో అనుకోండి. భగవంతుడు భక్త సులభుడు, ఆ ఒక్క పాయింట్ మనసు లోపల పెట్టుకోండి. నేను మాటికి చెప్పేది ఏంటంటే ఈ ఒక్క మాట ఆయన చెప్పింది ఒక సారం అంతే. భక్తిగా ఉన్నవాడు పవిత్రంగా ఉంటాడు, వాళ్ళకి దేవుడు ఇలా అందుతాడు అంతే. నేను ఎప్పుడు పాడే పాట లోపల చెప్తాను, పూజేతో తునతుమిల్లి జావు పలికి తలాశ్రే. ఒక్క క్షణం వెతుకులాట లోపల భగవంతుడు కనిపిస్తాడు. మన లోపల చెడు మార్చుకుని మనం భక్తులుగా మారితే తప్పక భగవంతుడు కనిపిస్తారు. చాలా బాగా చెప్పారు శర్మ గారు. సుగుణ గారు, హైమ గారు, ఒకరి తర్వాత సుగుణ గారు, హైమ గారు. మన చుట్టుపక్కలే మనకు నచ్చని వాళ్ళు మన బంధువుల్లో, ఫ్రెండ్స్ లో చాలా మంది ఉంటారు కదా సార్. అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకునే బిహేవ్ చేస్తాం కదా వాళ్ళతోటి. చాలా సార్లు జరగద్ది అది. జరిగేది. కరెక్ట్. అందుకే ఇప్పటి నుంచి చెప్పండి, ఎన్నిసార్లు తెలుసుకున్నా అప్పుడప్పుడు మనము కంట్రోల్ తప్పుతాము. మళ్ళీ వెనక అనుకుంటాం కదా వాళ్ళు ఇట్లాటోళ్ళు అట్లాటోళ్ళని. తప్పనే సంగతి తెలుసు. అది చాలా ఘోర పాపం. నేను ఇంకొక మాట గుర్తుంచుకోండి, అవతల వాళ్ళ వెనక మాట్లాడితే వాళ్ళు చేసిన పాపాలన్నీ, ఘోరమైన పాపాలన్నీ మనకు వస్తాయి. ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడితే
వాళ్ళు చేసిన ఘోర పాపాలు మనకు వస్తాయి. వాళ్ళు సులభంగా ఒక రోడ్డు మీద ఒక స్వామీజీ, అందరూ వినండి ప్లీజ్, ఆవిడ జవాబు చెప్పట్టే, నేను అందరికీ చెప్తున్నా. ఒక రోడ్డు మీద ఒక స్వామీజీ వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఎవడో ఆ స్వామీజీని అంటాడు, ఏ స్వామీజీ చూడరా వేస్ట్ ఫెలోస్ అది అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఆ స్వామీజీ శిష్యుడు అంటాడు అనమాట, స్వామీజీ మనం రోడ్డు మీద వెళ్తున్నాము, వాడిని ఏం చేయలేదు కదా, వాడు అన్ని మాటలు అన్నాడు, మీరు కామ్గా ఎందుకున్నారు, వాడు చాలా బూత్ మాటలు కూడా తిట్టాడు స్వామి అంటాడు. అంటే ఈయన నవ్వుతాడు అనమాట. నవ్వి, అరే దారిలో పోతున్న వాడు పోకుండా మూటేసుకొని వెళ్తున్నాడు రా అంటాడు. మూటేసుకొని వెళ్ళడం అంటే పాపాలు మూటగట్టుకుని వెళ్తున్నాడు అని చెప్పి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి, నా స్టూడెంట్స్ అంటే ఒకటే గుర్తుంచుకోండి, అవతల వాళ్ళ చెడు మాట్లాడని వాళ్ళే నా స్టూడెంట్స్, అదొకటి గుర్తుంచుకోండి. నేనేమంటున్నానంటే చెడు ఈ రోజు నుంచి ఆపండి. ఎంత కష్టమైనా సరే, ఎంత ఇదైనా సరే, చాడీలు చాలా వేడివేడిగా ఉంటాయి, కానీ చెప్పడం మాత్రం మానేయండి. చెడు వినిపించిందంటే ముందు వాళ్ళని కట్ చేయండి. నువ్వు మాట్లాడుతున్నది చెడు అని చెప్పి చెప్పండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చెడు అని చెప్పలేని పరిస్థితిలో అక్కడి నుంచి వెళ్ళిపోండి. ముందు అసలు చెడు దగ్గర మాత్రం ఉండకండి. హైమమూర్తి గారు మీ ప్రశ్న. హైమమూర్తి గారు. నమస్తే సార్. ఏం లేదు సార్, మనం ఇప్పుడు మన మనసుకు కష్టం వేస్తుంది, మనం వాళ్ళని దూరంగా పెడతాం సార్. అంటే మనం వాళ్ళతో వాదించకుండా మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాం, అంటే కామ్గా పక్కకి వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటివాడు మన గురించి వాళ్ళు మాట్లాడటం తగ్గించేశారు అంటే మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి అహంకారం వచ్చేసింది, అది ఇది అనేసుకొని వాళ్ళు కూడా మనల్ని కంప్లీట్ గా దూరంగా పెట్టేసేస్తారు సార్. అప్పుడు ఇష్టమైన నలుగురితో మాత్రమే మీరు ఉండండి. 10 మంది మీకు అవసరం లేదమ్మా. మళ్ళీ మీకు కావాలి 10 మంది అంటే మీ లోపల ఎదుగుదల ఉందా లేదా అని చెప్పి చెప్పాలి. అంటే మీరేంటంటే నాకు 10 మంది కావాలి అనుకుంటే అది ఎదుగుదల కాదు. మీకు నచ్చిన నలుగురు ఉండాలి. నేను ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఫ్రెండ్ ఒక పెద్ద ఫంక్షన్ చేశాడు, 1000 మందిని పిలిపించాడు. తర్వాత ఆ ఫంక్షన్ బాగానే జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఒక రోగం వచ్చింది, వీళ్ళ తమ్ముడికి ఒక రోగం, కొడుకు ఒక రోగము, భార్యకు ఒక రోగము, తండ్రికి చావు బతుకుల్లోకి వచ్చాడు. నేను అప్పుడు అన్నాను, ఎందుకయ్యా 1000 మందిని పిలిచావు, ఆ 1000 మంది నేను ఇష్టపడే వాళ్ళేనా అంటే, కాదు మా క్యాస్ట్ లా కొద్దిగా అందరిని ఎక్కువ పిలుస్తాం అన్నాడు. అలా కాదు, అందులో నీకు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే, ఒక 50% ఉంటారు అన్న. సరే ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం చెప్పు అన్న. అనగానే ఒక 5% ఉంటారు అన్నాడు. నేనన్నా, అబద్ధం చెప్తున్నావు, నిజం మాట్లాడు అన్న. అంటే ఉంటారండి 1% ఉంటారండి. నేను 1% అంటే ఎంతమందో తెలుసా అన్న. ఎంతమంది? 1% అంటే 10 మంది. 1000 మందిలా 10 మందిని నిన్ను ఇష్టపడతారా అని అంటే అప్పుడు ఆలోచించాడు. లేదు నా ఫ్యామిలీ ఒక్కటే, మా అమ్మ నాన్న నా వైఫ్ పిల్లలు. ఎంతమంది అయ్యారన్న అంటే 6 అయ్యారు అంతే. అదే నీ సర్కిల్. నిన్ను ఇష్టపడని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే ప్రతి క్షణము వృధా. కాబట్టి సమాజంలో వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనే భావన వచ్చింది అంటే మనకు ఆధ్యాత్మికంగా దూరం అవుతున్నట్టు లెక్క. ఆధ్యాత్మికం అంటే మనతో మనము మమేకం అవ్వడము. అక్కడ ఎంతమంది తక్కువ ఉంటే అంతమందితోటి మనకు మంచిది. మనము మన నలుగురితోటే ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, పిల్లలు ఉద్యోగరీత్యా దూరం వెళ్తారు, భార్యాభర్త మిగులుతారు. వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా వానప్రస్థం చేసుకుంటూ ప్రపంచమే అవసరం లేదు అనేటటువంటి స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇక వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి భావనని మెల్లమెల్లగా తీయండి. ఒక రోజులో తీయకపోయినా మెల్లమెల్లగా తీయడానికి ప్రయత్నం చేయండి. కానీ అలా చేస్తూ ఉంటే శత్రువులాగా అయిపోతాం కదా సార్ అందరికి. నేను అన్నమాట మీకు అర్థం కాలేదు, సరే వదిలేసేయండి. నేను అన్న పాయింట్ మీకు అర్థం కాలేదమ్మా. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ సార్ మీరు చెప్పిన దాంట్లో. ఇప్పుడు సపోజ్ దూరం పెడతాము మనము, మంచిదే, కాకపోతే అది ఫిజికల్ గా దూరం అయినా మైండ్ లోంచి ఇది పోతుందా? మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మనము తగ్గించామంటే కొంతమందితో ఇది చేసి అప్పుడు ఏమవుతుందంటే మనకు మైండ్ లోంచి కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు 10 మందిని కలిస్తే 10 రకాల ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. 5గురిని కలిస్తే 5 రకాల ఆలోచనలే, 3గురినే కలిస్తే 3 ఆలోచనలే, ఒకరినే కలిస్తే ఒకే ఆలోచన. అలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. జీవితంలో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మెల్లమెల్లగా సర్కిల్ తగ్గించుకోవాలి. అవతల వాడు ఏమనుకుంటాడు కాదు, అవతల వాళ్ళు కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడి పక్కకి వెళ్ళి. ద్వేషించద్దు. నేను మళ్ళీ అదే చెప్తున్నా. ద్వేషిస్తే వాళ్ళు మీ మనసులోనే ఉంటారు. ద్వేషించమని నేను ఎప్పుడూ చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నా. తప్పుగా అర్థం చేసుకోవద్దు, ద్వేషించవద్దు జనాలని. వెళ్ళిపోండి అక్కడి నుంచి, దూరంగా వెళ్ళండి. మా దారి వేరు, వాళ్ళ దారి వేరు. ఇది కూడా నేను ఇంతకు ముందు చెప్పిన మాటను ఒకసారి రివిజన్ చేసుకోండి. మనం ఏమనుకున్నాము, నా గురించి నాకు 80% తెలుసు, నా గురించి మా అమ్మకు 70% తెలుసు, నా గురించి నా భార్యకు 60% తెలుసు.
నా గురించి నా పిల్లలకు 50% తెలుసు, నా గురించి నా ప్రాణ స్నేహితులకి 20% తెలుసు, నా గురించి మా సో ఉన్నటువంటి వాళ్ళకు ఒక 5% తెలుసు, నా గురించి నా స్టూడెంట్స్ కి 1% తెలుసు. సో నా గురించి 99% తెలియని వాళ్ళు, ఇప్పుడు మీ స్టూడెంట్స్ లో ఎవరన్నా నన్ను తిట్టారనుకోండి, నేను నవ్వుకుంటాను. ఎందుకు? నా గురించి 99% తెలియని వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటే నేను ఎందుకు పట్టించుకుంటాను? నేను ఎప్పుడు పట్టించుకోవాలి? మా అమ్మ నన్ను ఏమన్నా తిడితే పట్టించుకోవాలి, నా పిల్లలు నన్ను ఏమన్నా అంటే బాధపడాలి, మా భార్య ఏమన్నా అంటే బాధపడాలి. కొన్ని సమయాలలో పరిణతి వస్తే అది కూడా బాధపడకూడదు. ఎందుకంటే మన గురించి తెలియని వాళ్ళు మనని ఎన్ని మాటలు అంటే లాభం ఏముంది? పొగిడినా కూడా, ఇప్పుడు మీరు నన్ను పొగిడినా కూడా నేను ఇదవను. తుల్య నిందా స్తుతిర్ మౌని. నిందాస్తుతులకు దూరంగా ఉండగలగాలి మెల్లమెల్లగా. ఒక్క రోజులో అవుతుందని నేను అనడం లేదు, నేను అది గ్యారంటీ కూడా ఇవ్వలేను. కానీ నేనేమంటున్నానంటే కొద్దిగా ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ వారం కొద్దిగా, వచ్చే వారం కొద్దిగా, తర్వాత చేయండి. 4 వారాలలో మీరు మారకపోతే నేను చెవి కోసుకుంటా. చెవి లేకుండా చూస్తారు మీరు అందరూ. 4 వారాలు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు అనిపిస్తుంది సార్ ఇంత ఆనందంగా ఉంది ఏంటి. చాలా ఆనందంగా ఉంటుంది, అదొక అద్వితీయమైనటువంటి ఆనందము. భాగ్యలక్ష్మి గారు, ఇందాక మీరు ప్రశ్న అడుగుదాం అనుకున్నారు, మిమ్మల్ని ఆపాను. అదే సార్, అదే మన ఎవరైనా ఏమైనా అంటే బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలా అనేది మీకు ప్రశ్నకు జవాబు దొరికిందా అమ్మా? జై శ్రీకృష్ణ, అదే ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ఓకే ఓకే, వేణుగోపాల్ గారు మిమ్మల్ని 2 సార్లు ఆపాను, అడగండి. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు కోపం అనేది వస్తుంది, మనం ఎందుకు కోపం చేసుకున్నామని మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. కోపం తగ్గాలన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం మాట్లాడే ముందు కూడా ఆలోచన చేసి మాట్లాడాలా. నేను మా కొడుకులకు చెప్తుంటా, మా భార్య చెప్తుంటా, మా పిల్లలకు చెప్తుంటా, అరే కోపం ఎందుకు వస్తుంది ముందు ఆలోచన చేయి. ఏం ఈ రోజు మాట్లాడేది రేపు మాట్లాడు, రేపటి పని ఈ రోజు చేయి. ఈ 2 పనులు చెప్తుంటా నేను. రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజు మాట్లాడాల్సింది రేపు మాట్లాడు, నీకు అప్పుడే మార్పు వస్తుంది అని చెప్తాను. బాగా ఎన్నో ఆలోచన అనేది అటువంటిది, నా పద్ధతి అది సార్. చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్ సార్. మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో కూడా కోపం వచ్చినప్పుడు వాళ్ళు దేసే యు కౌంట్ ద నెంబర్స్. yes 1 2 3 లైక్ దట్ దేసే తగ్గిపోతుంది అంటారు. కరెక్ట్. అది కాకుండా ఇంకా కూడా చెప్తారు మీరు అన్నట్టే. మేనేజ్మెంట్ లోపల ఏమంటారంటే, నీకు కోపం వచ్చినప్పుడు మెయిల్స్ పంపించకు, కోపం వచ్చినప్పుడు ప్రొడక్ట్ ను డెలివరీ చేయకు. మాకు సాఫ్ట్వేర్ లో చెప్తారు, కోపం వచ్చినప్పుడు మెయిల్స్ పంపించకు, కోపం వచ్చినప్పుడు డెలివరీ. అండ్ గమ్మత్ ఏంటి తెలుసా, నేను కోపం వచ్చినప్పుడు ఒకసారి మెయిల్ పంపించాను, అండ్ ఈ రోజుకు నేను రిగ్రెట్ అవుతాను. అది తెలిసి తప్పు చేశాను. సో నేనేమంటానంటే, జీవితం లోపల మనము కోపం వల్ల ఎన్ని పోగొట్టుకుంటామో అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇప్పుడు కోపం తగ్గిన తర్వాత ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే కోపం ఉన్నవాడు, ఫస్ట్ కోపం ఉన్న ప్రతి మగవాడు కూడా పెళ్లి చేసుకుంటే చాలు కామ్గా అయిపోతారు. కానీ అది కాకుండా కొద్దిగా మేనేజ్మెంట్ టెక్నిక్స్ అవి కూడా చేస్తే అప్పుడు ఇంకా కాస్త సులభంగా తగ్గించుకోగలుగుతారు. జై శ్రీకృష్ణ. మధ్యకాలంలో మీరు అనట్లేదు కదా ఇవాళ అది అన్నావా అమ్మయ్యా? ఇప్పుడు ఇవాళ కోటా వచ్చేసింది, అది కోటా దొరికేసింది. కళ్యాణి గారు, సార్ కోపం ఉన్న ప్రతి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే కోపం తగ్గిపోతుంది కదా సార్? ప్రతి ఆడవాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత కోపం తగ్గిపోతుంది కదా సార్? ఆడవాళ్ళకి తగ్గుతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అవును సార్, ఈ ప్రకృతి కూడా ఉంది సార్. ఆడవాళ్ళకి తగ్గకపోతే ఎంతో పెళ్ళయ్యాక ఫ్యామిలీని చూస్తారు, అన్ని సమస్యలు వాళ్ళ మీదే ఉంటాయి. వాళ్ళకి కోపం ఉంటే లేదు, వదిలేయండి. ఇప్పుడు మీరు ఆ టాపిక్ లోకి వెళ్ళద్దు. ఓకే ఓకే ఓకే, మీరే కరెక్ట్. వివాహ బంధము అనేది ఇద్దరు క్రమ పద్ధతిలో నడవటానికి సార్. అంతే కరెక్ట్, అంతే కరెక్ట్, అది నిజం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు? ఇవాళ చాలా అద్భుతమైన సందేశం అది శంకరాచార్య శిష్యులు ఇచ్చారు మనకు. ఆ సందేశాన్ని ఇచ్చింది శంకరాచార్య శిష్యులు. ఆయన శంకరాచార్య మొదటి 12 శ్లోకాలలో చెప్పవలసినవన్నీ కూడా చెప్పేశారు. ఆయన శిష్యుడు మాత్రము ఈ అద్భుతమైనటువంటి సందేశాలని చాలా మంది కొనసాగిస్తున్నారు. అందులో కొనసాగిస్తూ వాళ్ళు ఏమనుకున్నారంటే, లేదు వీళ్ళకి మనం ఇంకా సరైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి. ఆ సందేశం ఏంటంటే, మోక్ష మార్గం వైపు వెళ్ళమని చెప్పాలి. బాబు, మేము ఇంతకు ముందు మా గురువు గారు చెప్పారో లేదో, కానీ మేము కూడా చెప్తున్నాము మోక్ష మార్గం వైపు, ఎవరిని ద్వేషించకు అంటారు అని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అన్నమాట. అది చాలా అద్భుతం. ఇంకా వచ్చే శ్లోకం కూడా సిమిలర్ గా ఉంటుంది. సో వచ్చే వారం మనకు 2 శ్లోకాలు అవుతాయి, ఎందుకంటే ఇవాల్టి శ్లోకం లాగానే ఉంటుంది వచ్చే వారం శ్లోకము. కాబట్టి వచ్చే వారం శ్లోకము
తర్వాత అవి రెండు కలిపి చెప్పుకుంటాం అనమాట. 2 శ్లోకాలు అవుతాయి. సుమారుగా మనకి ఇంకొక 4 వారాలు, ఇప్పుడు ఇదేంటి అక్టోబర్ కదా, బై నవంబరు ఈ టైంకి మనకు భజగోవిందం అయిపోతుంది. తర్వాత మనకేమవుతుందంటే క్లుప్తంగా మనకు ఇది ఏమంటారు దశ శ్లోకి నిర్వాణ దశకం ఇంకొక 3 వారాలలో అయిపోతుంది, 3 లేదా 4 వారాలు. సో ఈ రెండు కూడా ఒకే సమయంలో పూర్తయితాయి. ప్రస్తుతం ప్లాన్ ఏంటంటే నిర్వాణ దశకము అయిపోయిన తర్వాత ఆత్మబోధ కొనసాగుతుంది. భజగోవిందం స్థావనం లోపల వివేక చూడమని చెప్దామని అనుకుంటున్నాను. చూద్దాం, అప్పటికి నేను ప్లాన్ చెప్తాను. ఆత్మబోధ కన్ఫర్మ్డ్. ఆదిత్య హృదయం చెప్పాలా లేకపోతే వివేక చూడమని చెప్పాలా అనే దగ్గర ఎప్పటి నుంచో దక్షిణామూర్తి అడుగుతున్నాం సార్. దక్షిణామూర్తి కూడా చెప్పాలా? సో ఓకే, దక్షిణామూర్తిది కూడా చాలా బాగా చెప్పగలను. దక్షిణామూర్తిది ఇలా చెప్పేసేయగలను. బట్ ఎనీవే చూస్తాను తప్పకుండా. దక్షిణామూర్తి సరే, ఆ 3 ఒకదాన్ని నేను తప్పకుండా టేకప్ చేస్తాను. ష్యూర్ గా ఐ విల్ టేకప్ 1. ఆదిత్య హృదయము ఆరోగ్యానికి మంచిది కదా అని నాకు యాక్చువల్ గా ఇప్పుడు మన గ్రూప్ లో కూడా ఎప్పటి నుంచో హృదయం కూడా చెప్పండి సార్. ఆదిత్య హృదయం కూడా సార్ అదే ఉంది. చూస్తానండి నేను ఒక్కసారి ఇది చూసుకుని నేను చెప్తాను. లక్ష్మి గారు చెప్పండి. చెప్పండి సార్. గురుగీత ఇప్పుడు ప్రస్తుతానికి సిలబస్ లో లేదు అది, ఎందుకంటే మనకి ఇంకా కూడా ఉద్ధవ గీత మిగిలిపోయింది. ఇంకా ఉద్ధవ గీత మనం చెప్పుకున్న అన్ని గీతలలో ఉద్ధవుడికి భగవంతుడు చెప్పేటటువంటిది భాగవతంలో ఉద్ధవ గీత భాగం మిగిలిపోయింది. సో అది అయిన తర్వాతే ఇంకొక గీత ప్రారంభిస్తాం మనం. ఈ ఉద్ధవ గీత ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఇంకా సుమారుగా 10, 12, 15 వారాల తర్వాత ప్రారంభం అవుతుంది. అప్పటికి మనకు గురువారం నాడు చెప్పుకుంటున్నటువంటి భగవద్గీత పూర్తయిపోతుంది. భగవద్గీత పూర్తయిన 2వ రోజు నుంచే 2వ వారం నుంచే మనము ఉద్ధవుడి యొక్క గీత. ఉద్ధవుడు అడుగుతాడు శ్రీకృష్ణుడిని, మరి నువ్వు అవతారం చాలిస్తున్నావు, మా కోసం ఇంకేదైనా చెప్పు అంటే అప్పుడు ఆయన కోసం అత్యద్భుతమైనటువంటి ఉద్ధవ గీతం చెప్తాడు. ఆ ఉద్ధవ గీత తర్వాత జరిగే పరిణామాలు మనం భాగవత తత్వ రహస్యాలు అని చెప్పి 9 రోజుల పాటు చెప్పుకున్నాం. ఆ ఉద్ధవుడు తర్వాత చెప్పుకుని వచ్చినటువంటి కథలు ఏవైతే యజ్ఞుడు, పరీక్షిత్తు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటివి, ఆయన ఉద్ధవుడు ఏ విధంగా భగవంతుడిని చూడగలుగుతాడు, అవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. కానీ ఉద్ధవ గీత చెప్తారు సార్, వ్రజభూమి దీంట్లో చెప్పారు. అప్పుడు అదే వ్రజభూమి గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉద్ధవుడు గురించిన కథలవన్నీ చెప్పుకున్నాం కానీ ఉద్ధవుడు యొక్క గీత చెప్పుకోలేదు. అదొకటి మనకు సిలబస్ లో మిగిలింది. ఇప్పుడు మనకు భగవద్గీత ఇప్పుడు మనము చెప్పుకుంటున్న వేగాన్ని బట్టి కనీసం ఇంకా 3-4 నెలలు పట్టేటట్టే ఉంది. ఎందుకంటే ఈ 16వ అధ్యాయము ఎక్కువ టైం పడుతుంది. సో అది ఏం చేయాలి, దాన్ని షార్ట్ చేయలేను, కట్ చేయలేకపోతున్నాను. స్లోగా చెప్తున్నాను, నాకు కూడా తెలుసు. 17, 18 కూడా టైం పడతాయి, ఎందుకంటే ప్రాక్టికల్ కదా. 16, 17, 18 3 ప్రాక్టికల్ చాప్టర్స్ కాబట్టి టైం చాలా పడుతుంది. అది అవ్వగానే ఉద్ధవ గీత ప్రారంభిస్తా. సో ఆత్మబోధ, ఆదిత్య హృదయం అండ్ ఉద్ధవ గీత ఇవి 3 అతి త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు లక్ష్మి గారు, గోవిందలూరు గారు అడిగినట్టుగా ఒకవేళ చెప్పవలసి వస్తే నేను దక్షిణామూర్తిది కూడా ఐ విల్ టేకప్. ఓకే, తర్వాత సంస్కృత శిక్షణ కూడా మనము ప్రారంభించుకుంటాం అతి త్వరలో. తర్వాత జ్యోతిష్యం కూడా బేసిక్స్ మళ్ళీ కూడా అతి త్వరలో ప్రారంభించుకుంటాం అది కూడా. సో మన గురువు గారులతో అందరితో మాట్లాడాను. మన టీమ్స్ లో ఉన్నటువంటి గురువులందరూ కూడా వారి వారి కన్వీనియంట్ టైమ్స్ తెలియజేశారు. 2-3 నెలల్లో అవి కూడా మనకు ప్రారంభమవుతాయి. జై శ్రీకృష్ణ. ఇంకా ఈ రోజు ప్రవచనం మీద ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వివేక చూడమని కూడా చెప్పండి సార్, మీ నోట్స్ నుండి. వివేక చూడమని చాలా పెద్దది. సో హైయెస్ట్ లెవెల్ ఇప్పుడు మన దాంట్లో ఉంది, హైయెస్ట్ అదిగా. సో తప్పకుండా చెప్పాలని ఉంది. అయితే నాకేంటంటే ఈ నిర్వాణ దశకం, నేను నిర్వాణ షట్కం చెప్పకుండా నిర్వాణ దశకం చెప్పడానికి కారణం ఏంటంటే నిర్వాణ దశకము ఈజ్ మోర్ ప్రాక్టికల్. నిర్వాణ దశకం అవగానే ఆత్మబోధ వెంటనే కంటిన్యూ అయిపోతుంది శంకరాచార్యదే. అది చాలా అద్భుతంగా జరుగుతుంది. అండ్ ఇదే గ్రూప్ లో మనకు ఆదిత్య హృదయం కూడా మనం చెప్పుకునే అవకాశం ఉంది. ఉపదేశ సారం కంప్లీట్ చేసుకున్నాము, కపిల గీత చెప్పుకున్నాము, ఉత్తర గీత చెప్పుకున్నాము ఇదే గ్రూప్ లో. సో ఇన్ని గ్రూపులలో ఈ గ్రూప్ అనేటట్టు ఇప్పుడు ఈ భజగోవిందం గ్రూప్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ లైక్ లైక్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, కష్టమైనటువంటి జ్ఞానం ఇది. ఈ గ్రూప్ లో చెప్పుకుంటున్నవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి జ్ఞానానికి సంబంధించినవి. అండ్ గమ్మత్ ఏంటంటే ఇన్ని రోజులుగా మీరు దాదాపు 5 ఏళ్లుగా ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది నేను 5-6 ఏళ్లుగా అప్రిషియేట్ విధంగా. ఎందుకంటే ఉత్తర గీత ప్రారంభించినప్పుడు నేను భయపడ్డాను జనాలు వింటారా లేదా అని. కానీ ఉత్తర గీత కూడా ఎంత అసలు ఇదిగా ఎంత శ్రద్ధగా విన్నారో చాలా సంతోషం అనిపించింది.
అదే మీ లోపల పరిణతి తెలియజేస్తుంది. అంటే నేను చెప్పడం ఏముంది, చెప్పేవాడు ఏదన్నా చెప్పగలడు, వినడం కష్టం తెలుసా. వినడం ఇప్పుడు నాకు ఎవడన్నా చెప్పని నేను 5 నిమిషాల్లో నిద్రపోతా. వినడం కష్టం, చెప్పడం ఈజీ, వినడం కష్టం. సో మీరు అలా వినడం కూడా ఈజీయే వింటున్నారంటే సార్, ఆచరించడం కష్టం సార్. అఫ్ కోర్స్ ఆచరించడం ఎలాగో కష్టమే. అంటే నేను ఏమంటున్నానంటే వినడము ఒక రోజు కాదు కదా, వారానికి 8-9 ప్రవచనాలు వినడము ఈజ్ నాట్ ఏ జోక్. ఇంతమంది ఇంత శ్రద్ధగా విన్నారంటే మీలో పరిణతి లేనిదే అది అవ్వదు. మన లోపల మంచి హైయెస్ట్, ఇప్పుడు నాకు తెలియకుండా ఎన్నో రెట్లు పైకి వెళ్ళిన వాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారని నాకు గట్టి నమ్మకం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరికీ కూడా అసలు అబ్బో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని చెప్పి హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. అది ఆ పరిణతి లేనిదే ఇన్ని క్లాసెస్ ఇంత రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అందులో మా బయట ఎలా ఉందంటే హడావిడి, హంగులు, ఆర్భాటాలు, పిచ్చి వేషాలు, పిచ్చి డాన్స్లు, వీటన్నింటినీ వదిలేసి ఇందులో రావడం అనేటటువంటిది దిస్ ఈస్ నాట్ ఈజీ. జై శ్రీకృష్ణ. సార్ ఇదంతా కూడా పూర్వజన్మ నేర్చుకోవడం సుకృతం సార్ అనేది అందరికీ కూడా. ఎందుకంటే అంటే నేర్చుకోవడం అజామినుడు నారాయణ అన్నాడంటే ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల అన్నాడు, అన్ని పాపాలు చేసి కూడా. ఆ సుకృతమే ఇప్పుడు మనందరినీ దరిచేరుస్తోంది. 100% కరెక్ట్. పూర్వజన్మ సుకృతమే అది. కరెక్ట్. కళ్యాణి గారు చెప్పండి. సార్ నేర్చుకోవడం అనే దాంట్లో ఫస్ట్ స్కిల్ అంటే లెర్నింగ్, అదే లిజనింగ్ లోనే ఉండాలండి. అది ఇంకా మొదట్లోనే ఉండిపోయాం మేము. తర్వాత చెప్పడం అనే స్కిల్ రావాలి అంటే ఆచరణలో ఉన్న వాళ్ళైతేనే చెప్పగలిగితే మిగతా వాళ్ళు వినగలుగుతారండి. అది మీరు చాలా వరకు చేసి ఉన్నారు, మీరు నేర్పిస్తున్నారు, అది మా అదృష్టం సార్. ఇంకెప్పుడు మేము మారతాము చూడాలి. అందరికీ పరిణతి లేదండి, పరిణతి వచ్చింది, అందరిలో పరిణతి వచ్చింది. పరిణతి రాందే ఈ స్టేజ్ లో ఉండరు. అంటే నేను చూస్తున్నాను కదా. అయితే ఒకటి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది చెప్తాను, ఇంటర్నెట్ ఉంది కదా అందరి దగ్గర, కొద్దిగా నా ప్రవచనాలు వింటూ నోట్స్ రాసుకుంటూ, ఇందులోపల మధ్యలో కొంతమంది మెసేజ్ పెట్టారు, సార్ మీరు చెప్తుంటే ప్రవచనము, ఆ ప్రవచనం వింటూ నోట్స్ రాసుకుంటుంటే గుండె లోపల అమ్మవారు నిండిపోయింది. శ్రీ సూక్తము మళ్ళీ రేపుంది మనకు శ్రీ సూక్తం. ఆ శ్రీ సూక్తంలో నాకు అమ్మవారు కళ్ళ ముందు కనిపించింది అన్నట్టు. అంటే ఏమైతుందంటే అదే భావనలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకి ఇంకా వేరే వైపు వెళ్ళని తెలుసా. అది గుర్తుంచుకోండి. మనము భావన సరిగా ఉన్నప్పుడు తప్పుదారిలో వెళ్ళం. అది ఒక్కటి గుర్తుంచుకోండి అందరూ. ఇప్పుడు మన గ్రూప్ లోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. గ్రూప్ లోనే ఆచరణలో ఆటోమేటిక్ గా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ అష్యూర్ యూ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ పరిణతి ఉంది. 100% మీ అందరిలో చక్కటి పరిణతి వచ్చింది. అది నాకు సంతోషం. నేను భగవద్గీత నాకు ఇంకా జ్ఞాపకం, 5 ఏళ్ల కింద నేను ప్రారంభించినప్పటికీ తర్వాతకి ఎంత మార్పు ఉందో అందరి లోపల. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే రోజుకు 2 సార్లు 3 సార్లు మతికొస్తారు సార్. మీరు చెప్పే ప్రవచనాల్లో ఏదో ఒక మాట మతికొస్తుంది మాకైతే. సార్ ఈరోజు చెప్పినాడు కదా అని ఒకటి ధ్యాస అయితే వస్తుంటది. అది ఒకటి. ఇంకా ఎంత మారం సార్, ఇంకా మారాలంటే ఇంకా ఆ మాత్రం మాకు రావాలంటే పరిణితి వచ్చినట్లుగా మీరు చెప్పినట్లు. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ శ్రీ సూక్తం ప్రవచనము. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. ప్రశ్నలు ఉంటే ఒక 30 సెకండ్స్ లోపల అడగండి. లేకపోతే రేపు మళ్ళీ మనము శ్రీ సూక్తం, అద్భుతమైనటువంటి శ్రీ సూక్తంలో మొన్న వారం కొద్దిగా ఇబ్బంది పడ్డారు అందరూ కూడా. అదో ఇంకా ఇక్కడ నేను రాసిన బోర్డు కూడా అలాగే ఉంది. చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తత్వ రూపం లోపల తెలుసుకుంటున్నాము. ముందు ఒరిజినల్ మీనింగ్, తర్వాత తత్వ రూపం లోపల రేపు కూడా కొద్దిగా కష్టంగానే ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఆ స్థాయిలోకి దిగి మరి నేను చెప్తాను తప్పకుండా. ఐ విల్ అష్యూర్ యూ దట్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అంతవరకు అయితే నేను జై శ్రీకృష్ణ. ఈ రోజు ఏ క్లాస్ ఉందని మేము రెమెడీ చూసుకుంటాం సార్. ఈవినింగ్ చూసుకుంటాం 4-5కే చూసుకోండి. మీరు రెమెడీ పెట్టింటారు కదా. ఈ రోజు ఏం క్లాస్ ఉంది ముందే దానికి హుషారైంటాం. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర కావాలని, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడని, భగవంతుడు కాంతి ఏ విధంగానైతే మనకు వస్తువులు కనిపించడానికి ఉపయోగపడుతుందో అదే విధంగా భగవంతుడి యొక్క చైతన్యము మన అందరిలో కదలడానికి, నించోడానికి, కూర్చోడానికి, అన్ని పనులకు కూడా భగవంతుడు చైతన్యమే. కాబట్టి భగవంతుడు ప్రతి అణువులో కూడా వ్యాపించి ఉన్నాడు. అటువంటి భగవంతుడు ఏమని చెప్తున్నాడు? బాబు నువ్వు భేద భావన వద్దు, ఎవరిని కూడా తక్కువ ఎక్కువలు చూడవద్దు, ద్వేషించవద్దు, నువ్వు కోపగించుకుంటే నువ్వు విష్ణుమూర్తికి దూరంగా అవుతావు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరిని ద్వేషించకు, వదిలేసేయి. భగవంతుడు నాకు వీడి గురించి ఇంతే తెలుసు చాలు అని చెప్పేసి వదిలేసేయి. అక్కడికి వదిలేసి వీలైనంత వరకు కొంత దూరంగా ఉండగలిగితే కోపగించకుండా అప్పుడు మనం మనసులోంచి కూడా వారిని అత్యంత సులభంగా తీసేయగలుగుతాము.
ఆ స్థాయికి అందరూ కూడా తప్పకుండా వస్తారని, కొన్ని వారాలలోనే వస్తారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ఈ రోజు ఇక్కడ ముగించుకుందాం. అందరికీ శుభం కలుగుతారు. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. సార్ థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈరోజు చాలా బాగుంది. ఈరోజు చాలా బాగుంది గురువు గారు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.